అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన టెట్ మరియు డిఎస్సిలో గతంలో వచ్చినటువంటి అనగా ప్రీవియస్ ప్రశ్నలను ఛందస్సుకు సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలను నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పరీక్షా విధానంలో ఈ ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు అంటే ఏ విధానంలో వస్తున్నాయో మనకు తెలిసినప్పుడు ఆ విధానాన్ని అనుసరించి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా తేలిగ్గానే ఉంటుంది. నేను ఆప్షన్స్ కూడా రాయలేదు, డైరెక్ట్ జవాబులు చెబుతూ వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఛందస్సు అనేటువంటి దానిలో 3 రకాల పద్యాలు ఉన్నాయి: వృత్తాలు, జాతులు, ఉపజాతులు. నేను గతంలో చెప్పాను. దీనికి ముందు వీడియోలో జాతులు ఉపజాతులకు సంబంధించిన వివరణ, అలాగనే 4 పాదాలతో పద్యం ఇచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టాలి, అది కందమా, సీసమా, లేకపోతే ఆటవెల్ద, తేటగీత అనేటువంటిది నేను దీనికి ముందు వీడియో చేశాను. గణాలు మనకు తప్పనిసరిగా రావాలి, కొన్ని పదాలకు అర్థాలు కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకి ఉత్పలమాల ఉంది, నల్ల కలువ అని అర్థం. చంపకమాల అనుకోండి, సంపెంగ పువ్వు అని అర్థం. శార్దూలం అంటే తెలుసు కదా, మనకు పర్యాయ పదాల్లో కూడా వచ్చింది, పెద్ద పులి, పులి అని అర్థం. అలాగనే మత్తేబానికి మదించిన ఏనుగు, మత్తేభము అంటే ఏనుగు అని అర్థం, మదించిన ఏనుగు అని అర్థం. అట్లా వాటికి సంబంధించిన ఆట వెలది ఉంది, నాట్యకత్య అనే అర్థంలో కొంత ప్రాథమిక సమాచారం అది. అయితే గణాల మీద అనేక ప్రశ్నలు అడగటం జరిగింది. గణాల మీద మనకి గణాలు రకాలు కొన్ని ఉన్నాయి. ఏకాక్షర గణాలు అంటే మనం పద్యపాదాన్ని ఛందస్సు గణ విభజన చేసేటప్పుడు చివరిలో ఒక్క అక్షరం మాత్రమే మిగిలిందనుకోండి, దానికి గురువో లఘువో పెడతాం కదా. కాబట్టి ఏకాక్షర గణాలని 2, మనకి ఎన్ని అనేది కూడా తెలుసుకోవాలి. ఏకాక్షర గణాలు 2, 1 లఘువు, 2 గురువు. గుర్తుంచుకోండి, ఏకాక్షర గణాలు ఒకే అక్షరం కలిగినటువంటి గణాలు 2. ద్వ్యక్షర గణాలు, పదం చాలా జాగ్రత్తగా గమనించండి. ద్వి ప్లస్ అక్షర, ద్వ్యక్షర ఎనాదేసింది అనమాట. ద్వ్యక్షర గణాలు 2 అక్షర గణాలు, ఇవి మనకు కొన్ని ఉన్నాయి. ఏకాక్షర గణం అసలు ఉపయోగిస్తామా మనం? భరణ బబరవ ఉత్పలమాలలో, చంపకమాలలో నజబ జజరా, శార్దూలానికి మసజస తతగా, మసజస తతగా, చివరిలో గా వచ్చింది. గా అంటే ఏంటి? ఇదిగో ఒక్క గురువు ఒక్కటి మాత్రమే వస్తే అది గా అనమాట. కాబట్టి అది ద్వ్యక్షర గణాలు 4. ద్వ్యక్షర గణాలు 4 ఏంటంటే గగం, గలం, లగం, లలం. మనం పేర్లు ఇవంతా చాలా గందరగోళంగా ఉంది, గుర్తుపెట్టుకోవడం కష్టమని మీరు అనుకోవచ్చు. చూడండి, గురువు, గురువు, గురువు అంటే గా, గురువు, గురువు, గగం, లఘువు, లఘువు, లలం. గురువు లఘువు వచ్చింది అనుకోండి, గురువు అంటే గా కదా, గా, గలం. లఘువు గురువు వస్తే లగం. మీరు ఆ గణాన్ని బట్టి దాని పేరును కూడా గుర్తించవచ్చు. అయితే అది కొంతవరకు తేలికే. పరీక్షా విధానంలో అనేక సార్లు గత 2024 ఆంధ్రప్రదేశ్ టెట్లో అడిగిన ప్రశ్న ఏంటంటే హగణం, వగణం, ఆ పేర్లను అడిగాడు. హగణం, వగణం, భరణ బబరవ్వ, వాస్తవానికి లగం అని రాయాలి, కానీ భరణ బబరవ్వ అంటున్నాం కదా, వగణం అని చెబుతున్నాం. అంటే వగణం అనేది 2 అక్షరాల గణం. దేన్ని వగణం అంటారంటే లఘువు, గురువు వస్తే దాన్ని వగణం అంటారు. లఘువు, గురువుని మనం గుర్తుపెట్టుకోవడానికి మనకి ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే గలం, లగం, దాంట్లో ఏది హగణం ఏది వగణం అంతవరకే మనకు ఇబ్బంది. ఈ 2 అట్లా తెలిసినవే. 2 గురువులు వస్తే గగం, 2 లఘువులు వస్తే లలం. అయితే గురువు, లఘువు వస్తే హగణం. ఇది మనకి గుర్తుండాలంటే దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా? 1 ముందు 1 వచ్చి తర్వాత గురువు వస్తే 1 వస్తే వగణం, మిగిలింది హగణం. హగణం సూర్యగణాల్లో 1. దాని తర్వాత త్రక్షర గణాలు, ఇది చాలా చాలా ముఖ్యమైనది. గత టెట్లో అడిగిన విధానం ఏంటంటే త్రక్షర గణాలు 3+ అక్షర గణాలు అనమాట. 3 అక్షరాల గణాలతో కూడినవి త్రక్షర గణాలు 8. ఈ 8ంటిని సహజంగా మనం వృత్తాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. ఏం లేదు, యమాత, రాజభాన, సలగం వస్తే ఈ 8 గణాలు అందులోనే వస్తాయి, ఏదో ఒక్క అక్షరం తప్ప అని చెప్పేసి 8 ఇందులోనే ఉంటాయి, అదనంగా కూడా ఉంటుందన్నమాట. సరే, ఇది తెలిసింది. అయితే పరీక్షా విధానంలో దీన్ని ఎట్లా అడిగాడంటే ఆది గురువు ఏమిటి, మధ్యలఘువు ఏమిటి, అంత్య గురువు ఏమిటి అని అడిగాడు. 3 అక్షర గణాలు కాబట్టి వాడు ఒకదాన్ని సూచిస్తే, ఉదాహరణకి ఆది అంటే మొదట,
ఆది గురువు అంటే మిగిలిన రెండు లఘువులని, మధ్య గురువు అంటేనేమో అటు ఇటు లఘువులని, అంత్య అంటే చివర గురువు అంటే మిగిలిన రెండు లఘువులని. అట్లా గుర్తుంచుకోవాలి. మీరు దీనికోసం ఒక చిన్న ట్రిక్, మూడు అక్షరాల చొప్పున గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి భజస యరత మన. ఇంకోండి, భజస ఒక బిట్టు, యరత ఒక బిట్టు, మన ఇదొకటి. భజస యరత మన. భగణానికి వచ్చేసరికి ఆది గురువు అంటే మొదట్లో గురువు, మిగిలిన రెండు లఘువులు. మధ్య గురువు, అంత్య గురువు. గురువుతో మొదటి మూడు భజస అనేవి ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు. మిగిలినవి అటు ఇటు లఘువులు ఉంటాయి అనేది గుర్తుంచుకోవాలి. తర్వాత యరత ఆది లఘువు, ఇందాక గురువుతో కదా, ఇప్పుడు ఆది లఘువు, మధ్య లఘువు, ఇది అంత్య లఘువు. తప్పు రాశాను, ఒకసారి సరిచేస్తాను. ఇది సరిచేశాను, గమనించండి. ఇంతకుముందు ఇక్కడ తప్పుగా రాశాను. అంత్య లఘువు అనమాట. ఆది లఘువు యగణం, మధ్య లఘువు రగణం, అంత్య లఘువు తగణం. నేను వీటిల్లో ఇక్కడ రాశాను ఆది గురువు, మధ్య ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాను అనమాట, మధ్య గురువు, అంత్య లఘువు. ఇది తెలుసుకోండి, పరీక్షల్లో అదే విధానం అడిగాడు. అలాగనే అన్ని గురువులు వస్తే, మూడు గురువులు వస్తే, సర్వ గురువులన్నా, అన్ని గురువులన్నా, మొత్తం గురువులన్నా ఒకటే అర్థం, పదాలు మారుస్తుంటాడు అంతే. అన్ని గురువులు వస్తే లేదా సర్వ గురువులు, మూడు గురువులు, అన్ని గురువులు మగణం, అన్ని లఘువులు నగణం. గుర్తుంచుకోండి, భజస యరత మన. ఇది గుర్తుంటే ఇంచుమించుగా ఈ యమాత రాజబాణసలగం కూడా అవసరం లేదు. ఒకవేళ మాకు ఇప్పుడు ఈ సమయంలో ఎగ్జామినేషన్లో ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం సార్, ఇప్పటి నుంచి మేము పాతది యమాత రాజబాణసలగం గుర్తుంచుకున్నాం కదా, దీంట్లో వల్ల కాదంటే దీంట్లో కూడా వల్ల అవుతుంది. ఒకసారి గణ విభజన దీనికి చేద్దాం, మీ అందరికి తెలిసిందే. దీన్ని తప్పు రాసుకుంటే మళ్ళీ మొత్తం తప్పు అవుతుంది. దీన్ని తప్పు రాసుకోకుండా ఉండడానికి కూడా ఒక చిన్న కోడ్ ఉంది. ఉదాహరణకి మొత్తం రాసిన తర్వాత గురువు లఘువులు గుర్తించేటప్పుడు మొదటిది ఇది లఘువు, ఫస్ట్ స్టార్టింగ్లో యమాత రాజబాణసలగంలో మొదటిది లఘువు, చివరిది గురువు. ఈ లఘువు పక్కన మూడు గురువులు, ఈ గురువు పక్కన వెనక నుంచి మూడు లఘువులు, లఘువు పక్కన గురువు, గురువు పక్కన లఘువు. ఇది కూడా కన్ఫ్యూజన్ అండి, అంటే మీకు తెలిసిపోతుంది, అది ఒక్కటి గుర్తుపెట్టుకోగలిగితే. ఇప్పుడు దీని ప్రకారం చూడండి, ఆది గురువు అన్నాం అనుకోండి, మొదట్లో గురువు ఉండాలి, మిగిలినవి రెండు లఘువులు ఉండాలి. ఎక్కడుంది? ఇదిగోండి గురువు, మిగిలినవి రెండు లఘువులు, భగణం. మధ్య లఘువు అన్నాం అనుకోండి, మధ్యలో లఘువు ఉండి అటు ఇటు గురువులు ఉండాలి. మధ్య లఘువు ఎక్కడుంది? ఇదిగోండి మధ్యలో లఘువు ఉండి ఇటు ఇటు గురువులు ఉన్నాయి, కాబట్టి మధ్యలో లఘువు ఉన్నటువంటిది ఏంటిది? రగణం. మళ్ళీ జగనం అనుకునేరు కాదు, మధ్యలో లఘువు ఉండాలి అంటే అటు ఇటు గురువులు ఉండాలి, ఎక్కడి నుంచి ప్రారంభం కదా, కాబట్టి రగణం. అట్లా కాబట్టి ఆ విధానంలో మీరు ఈ త్రక్షర గణాలను పదాలు గుర్తుపెట్టుకోండి. వాడు సింపుల్గా 3 అక్షర గణాలు 2 అక్షర గణాలు అని అడగల నేను ఎగ్జామ్లో. ద్వ్యక్షర గణాలు అన్నారు, త్రక్షర గణాలు అన్నాడు, ఏకాక్షర గణాలు అన్నాడు. అలాగనే చతురాక్షర గణాలు 4 అక్షర గణాలు. 4 అక్షర గణాలు ఎన్ని అన్నాడు అనుకోండి, 3. 4 అక్షర గణాలు అనగల మనం ఏదో మళ్ళీ ప్రత్యేకమైనవి అని అనుకోవటానికి లేదు. 3 అక్షర గణాల మీద గురువు కానీ లఘువు కానీ ఉపయోగిస్తే దాన్ని 4 అక్షర గణాలు అంటారు. 3+1 అనమాట. 3 అక్షర గణాలు ఏంటి? త్రక్షర గణాలు ఏంటి? భజస యరత మన, ఆ 8. వాటి మీద గురువు కానీ లఘువు కానీ చేరిస్తే, అంటే వాటికి తోడు వాటికి ప్లస్ చేస్తే గురువు కానీ లఘువు కానీ 4వ గణం అవుతుంది అనమాట. 4 అక్షర గణాలు. ఉదాహరణకి నల నగణం ప్లస్ లఘువు, నగణానికి 3 లఘువులు ప్లస్ ఇంకొక లఘువు, మొత్తం 4 లఘువులు అయితే నల. నగ 3 లఘువులు ప్లస్ గురువు, నగ. సల సగణం, లఘువు గురువు, అంతే కదా, సగణానికి అదే కదా. ఇదిగోండి లఘువు గురువు, అంత్య గురువు సగణం. ఆ సగణానికి సగణం ప్లస్ ఒక లఘువు, అదనంగా లఘువును కలిపితే సల అవుతుంది. నల నగ సల, ఈ 3ంటిని 4 అక్షర గణాలు అంటారు. గుర్తుంచుకోండి, 4 అక్షర గణాలు. ఇక ఇదొకటి మాత్రం ప్రత్యేకంగా అడుగుతాడేమోనని సందేహం, ఇప్పటి వరకు అడగలేదు, ఎందుకైనా మంచిది అని రాశాను. ఏంటంటే అది నేను గతంలో కూడా చెప్పాను, 2 వీడియోల క్రితం జాతులు ఉపజాతులు చెప్పేటప్పుడు. చతుర్మాత్రా గణాలు, చతురక్షర గణాలు వేరు, చతుర్మాత్రా గణాలు వేరు. గుర్తుంచుకోండి, చతురక్షర గణాలు వేరు, చతుర్మాత్రా గణాలు వేరు. చతురక్షర గణాలంటే ఇవి 4 అక్షర గణాలు 3. చతుర్మాత్రా గణాలు, మాత్రలు, మాత్ర అంటే తెలుసు కదా, ఒక సెకండ్లో పలికేటువంటిది.
కనురెప్పపాటు కాలంలో పలికేటువంటిది, చిటిక వేసే సమయంలో పలికేటువంటి దాన్ని మాత్ర అంటారు. అది లఘువు. 2 మాత్రలు అయితే గురువు. కాబట్టి మాత్రా గణాలంటే గురువు 2 మాత్రలని, లఘువును 1 మాత్రని భావించడం అనమాట. ఉదాహరణకి ఇక్కడ కొన్ని రాశాను చూడండి. గగ, భ, జ, స, నల. మీరు ఈ పదం వినంగానే మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే కందం యొక్క గణాలు అవే. గగ, భ, జ, స, నల. అవన్నీ కూడా ఎన్ని గణాలు? 1, 2, 3, 4, 5. ఈ 5 గణాలు కూడా 4 మాత్రలు ఉంటాయి. ఉదాహరణకి గగ అంటే గురువు కదా. గురువు అంటే ఎన్ని మాత్రలు? 2 మాత్రలు. 2 ప్లస్ మళ్ళీ 2 మాత్రలు. 2 + 2 4 అనమాట. కాబట్టి 4 మాత్రలు. భ ఆది గురువు అంటే 2 మాత్రలు. పక్కన ఒక మాత్ర 4 మాత్రలు. జగనం 4 మాత్రలు. సగనం 4 మాత్రలు. నల 4 మాత్రలు. కాబట్టి ఇవన్నీ కూడా 4 మాత్రా గణాలు, చతుర్మాత్రా గణాలు. చతురక్షర గణాలు కాదు, చతుర్మాత్రా గణాలు. ఒక్కసారి అది జాగ్రత్తగా గమనించుకోండి. ఇవన్నీ కూడా తర్వాత మీకు మనం వివరించినవి అవే. సూర్యగణాలు 2. సూర్యగణాలు అనగా మళ్ళీ ప్రత్యేకంగా ఏంటియో అనుకోకండి. సూర్యగణాలు నగణం, హగణం. హగణం అనేది 2 అక్షర గణాల్లో 1, నగణమేమో 3 అక్షర గణాల్లో 1. ఈ రెండింటిని ప్రత్యేకంగా తీసుకొని వాటిని సూర్యగణాలు అన్నారు. అంతే. ఇంద్రగణాలు 6. ఇంద్రగణాల్లో ఏమేమి వచ్చినాయి? 3 అక్షర గణాల్లో భ, ర, త అనే 3 గణాలు, 4 అక్షర గణాల్లో ఉన్నటువంటి 3 గణాలు. ఇవి 3, ఇవి 3, 6 కలిపి ఇంద్రగణాలు అన్నారు. నల, నగ, సల, భారత. తర్వాత ఆట వెలది. నేను చెప్పాను ఆట వెలదిలో ఎస్ అంటే సూర్యగణమని, ఈ అంటే ఇంద్రగణమని. మొదటి పాదానికి 3వ పాదానికి ఒక నియమం, 2కు 4కు ఒక నియమం. మొదటి పాదానికి 3వ పాదానికి 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. గతంలో అడిగాడు తెలంగాణ టెట్లో ఈ ఆట వెలదికి సంబంధించి. ఆట వెలది ఛందస్సులో 1, 3 పాదాలకు వచ్చేటువంటి గణాలు ఏమిటి అని ఆప్షన్లో ఇచ్చాడనమాట. 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు, 3 ఇంద్రగణాలు, 3 సూర్యగణాలు, 4 ఇంద్రగణాలు. ఇట్లా మనం చూడంగానే అప్పటి వరకు తెలిసింది కూడా మనకి ఇంకా గుర్తు రాదనమాట, పోతుంది. అందుకని నేను ఈ పద్ధతి చెప్పాను. ఏం లేదు, సింపుల్గా ఎస్ అంటే సూర్యగణం, ఈ అంటే ఇంద్రగణం. తేలిగ్గా గుర్తుపెట్టుకోవటానికి S3 E2, S3 E2. సూర్యగణాలు 2, సూర్యగణాలు 3, ఇంద్రగణాలు 2. 1, 3 పాదాలకి. 2, 4 పాదాలకి 5 సూర్యగణాలే. S5 గుర్తుపెట్టుకోండి. నేను వివరించాను కదా, విశ్వదాభిరామ వినురువేమ 5 సూర్యగణాలు వస్తాయి. లలిత సుగుణజాల తెలుగు బాల 5 సూర్యగణాలు వస్తాయి. అట్లా అనమాట. తేటగీతి నేను అది వివరించేటప్పుడు కూడా చెప్పాను. తేటగీతి రాసేటప్పుడు మీరు తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి తేటగీతి ఇది పెద్దది రాసుకోమని చెప్పాను. ఇది S1 అన్నాను, S2 అన్నాను, మధ్యలో E2 రాసుకోండి అన్నాను. S1, S2 మధ్యలో E2. 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చేటువంటి ఛందస్సు ఏంటంటే తేటగీతి. శేషం ఈ 6S2 పెద్ద పాదం ఉంటుంది. ఇంద్రగణాలు 6 వస్తాయి. శేషానికి ఇంద్రగణాలు 6 వస్తాయి, సూర్యగణాలు 2 వస్తాయి. దాంట్లో సగం అయితే ద్విపద. ఇంద్రగణాలు 3, సూర్యగణం 1. శేషంలో సగం శేష అయితే ద్విపద. గుర్తుపెట్టుకోండి. ఫుల్ శేష అయితేనేమో శేషం, సగం శేష అయితే ద్విపద. ఇక కందానికి ప్రత్యేకమైనవి. కందం గుర్తుపెట్టుకునేటప్పుడు బేసీ గణం అని ఎక్కడ తగిలినా అది కందమే. బేసీ గణంలో ఉండకూడని గణం ఏంటి? జగనం. 6వ గణంలో ఖచ్చితంగా ఉండాల్సింది ఏంది? 6వ గణంలో జగనం కానీ నలా కానీ, లేదా నలా కానీ జగనం కానీ ఖచ్చితంగా ఉండాల్సింది. అవి ప్రధానమైనటువంటివి. గణాలు మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సూర్యగణాలనే ఎనగణాలు అంటారు. ఇనుడు అంటే సూర్యుడు. సూర్యగణాలని ఎనగణాలు అంటారు. ఇంద్రగణాలని విష్ణుగణాలని పేరు. ఇంద్రగణాలకి విష్ణుగణాలని పేరు. మనకు అవి ఎన్నో చెప్పుకున్నాం. అలాగనే చంద్రగణాలని ఒక 14 ఉన్నాయి. వాటిని రుద్రగణాలు అంటారు. అవి మనకు ఎక్కడ ప్రస్తావనలోకి రావు. వీటికి తోడు తెలుగు పండిట్లయితే ఇంకొన్ని పూర్తిగా చదువుకోవాలి. మత్త కోకిల ఇలాంటివన్నీ కూడా. నేను ఎప్పుడన్నా అవకాశం ఉంటే ప్రత్యేకంగా వారి కొరకు మాత్రమే సపరేట్గా ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవి గణాల మీద ఒక అవగాహన. ఇప్పుడు నమూనా ప్రశ్నలను పరిశీలిద్దాం. ప్రీవియస్ ప్రశ్నలను పరిశీలిద్దాం అండి. గమనించండి. భాసదుల్ అనేటువంటి పదమిచ్చి అది ఏ గణం అన్నాడు. భాసదుల్.
భాసదులు గురువు లఘువు ఈ రెండు కలిపి పొల్లు హల్లుతో కూడినది గురువు. మధ్య లఘువు ఎక్కడుందో చూసుకోవాలి. మధ్య లఘువు ఇదిగోండి రగణం. ఇక్కడ చూసినా మీకు అర్థమవుతుంది, మధ్యలో లఘువు ఉండి ఇక్కడ నుంచి ప్రారంభం. కాబట్టి భాసదులు అనే గణం రగణం. చంపకమాల పద్యంలో మొత్తం జగనాల సంఖ్య ఎంత అన్నాడు. ఎలాంటి ప్రశ్నలు తరచుగా వస్తున్నాయి గమనించండి. చంపకమాల పద్యంలో మొత్తం జగనాల సంఖ్య పద్యం మొత్తంలోనా పాదంలోనా అది తెలుసుకోవాలి. పద్యం మొత్తంలో జగనాల సంఖ్య. ఇంతగా చంపకమాలలో వచ్చే గణాలు ఏమిటి? నా జ భ జ జ జ రా. అందులో జగనాలు ఎన్ని వస్తున్నాయో చూసుకోవాలి. ఒక్కొక్క పాదంలో నా జ భ జ జ జ రా 4 వచ్చినాయి. కాబట్టి ఒక్కొక్క పాదంలో 4 గణాలు వస్తున్నాయి. 2 పాదాల్లో 8 గణాలు, 4 పాదాల్లో 16 గణాలు, 16 జగనాలు వస్తున్నాయి. ఆ విధానంలో గుర్తుంచుకోవాలి. శరణము చొచ్చినందగ ప్రసన్నత గైకొని రక్షణంబుసా ఏ వృత్తానికి చెందిన పద్యం అన్నాడు. లఘువు 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 నా నగణం కాబట్టి చంపకమాల. నజబజ జజరా లేదు, సందేహం వచ్చింది, ఇంకొక గణం చేసి చూద్దాం. గురువు లఘువు నజ జగనం కూడా వచ్చింది, సరిపోయింది. కాదు అక్షరాలు లెక్కేసుకున్నారు అనుకోండి, 21 అక్షరం ఉంది. ఉత్పలమాల 20, 21 చంపకమాల, శార్ధూలానికి 19, మత్తేబానికి 20. కాబట్టి 21 తెలిసిపోతుంది చంపకమాల. వరుసగా 2 గురువులు 1 లఘువు. గుర్తుపెట్టుకోండి, వరుసగా 2 గురువులు 1 లఘువు. వరుసగా 2 గురువులు 1 లఘువు వచ్చేటువంటి గణం అంటే అంత్య లఘువు. వరుసగా 2 గురువులు 1 లఘువు. ఇదిగోండి తా తగణం, లేదా మీకు తెలిస్తే తా తగణం. లగమునకు మరొక పేరు. లగమునకు మరొక పేరు. లగం అంటే ఏం రాయాలి? 1 లఘువు తర్వాత గురువు. 1తో ప్రారంభమై పక్కన గురువు వస్తే వగణం. గుర్తుంచుకోండి, 1తో ప్రారంభమయ్యేది వగణం. 1తో మరి 2 లఘువుల్లో కూడా వస్తుంది కదండి, అది కాదు. అదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. 2 లఘువులు వస్తే లలం, 2 గురువులు వస్తే గగం. లఘువు గురువు వస్తే లఘువు. మొదట 1తో ప్రారంభమైతే వగణం. మొద్దు గుర్తు కోసం, లేకపోతే అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. ఏది హగణం ఏది వగణం, ఈ రెండిట్లోనే కదా మన కన్ఫ్యూజన్. కాబట్టి అది జాగ్రత్త. వగణం. హగణానికి మరొక పేరు. హగణానికి మరొక పేరు జాగ్రత్తగా గమనించండి. లలం పేరు లేదు, గగం పేరు లేదు, వగణం లగం అని అర్థం. హగణానికి మరొక పేరు ఇదిగోండి, ఇది గురువు. లఘువు వచ్చేది హగణం కదా, దానికి మరొక పేరేంటి? గురువు గా, లఘువు లం, గలం. జాగ్రత్త. ఈ 2 ప్రశ్నలు ఈ విధానంలో అడిగితే ప్రశ్న మార్కు పోవడానికి అవకాశం ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా, అందుకోసం ఇందాక అంత వివరించింది. వాస్తవానికి కరెక్ట్గా దీని మీద వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఎందుకైనా మంచిదని కాస్త వివరించడానికి ప్రయత్నం చేశాను. అంత్యమునందు గురువు కలిగిన గణ. ఇవన్నీ 2024 ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వచ్చినటువంటి. దీని తర్వాత ఇంకా తెలంగాణ కానీ మిగిలినవి కూడా మళ్ళీ దాంట్లో డిఎస్సిలకు సంబంధించి అన్ని కలిపి వివరిస్తున్నాను అన్నమాట. అంత్యమునందు గురువు కలిగిన గణం. అంత్యంలో గురువు అంటే, ఉదాహరణకు అంత్యంలో గురువు అంటే దాని అర్థం ఏంది? మిగిలిన 2 లఘువులు అని అర్థం. అంత్య గురువు ఏంటిది? సగణం. మీరు చూసుకోవచ్చు, అంత్య గురువు ఇదిగోండి, లఘువు లఘువు గురువు, చివరిలో గురువు ఉండేది సగణం. లేదా ఇక్కడ చూసుకున్న అంత్య గురువు, నేను ఆ పక్కన కూడా రాశాను సగణం. కాబట్టి అంత్య గురువు సగణం. నిన్ను 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 నిన్నును నిన్నును నిన్ను నిన్నును ఓ పాదం ఇచ్చాడు 8వ తరగతిలోది అనమాట. భువన విజయం అనేటువంటి పాఠ్యాంశంలోది చమత్కార పద్యం. అష్టదిగ్గజ కవుల్లో ఒక కవి చెప్పినటువంటిది. ఏ వృత్తానికి చెందింది అన్నాడు. లఘువు 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 నగణం. నజబజ జజరా చంపకమాల. సందేహం వచ్చింది, పక్కద కూడా చేసి చూద్దాం. జగనం, సరిపోయింది. లేదు అక్షరాలు లెక్కేసుకుంటే 21 వస్తాయి, సరిపోయింది. చంపకమాల పద్యంలో 3వ గణం. ఇది చూడండి కొంచెం భిన్నమైంది. చంపకమాల పద్యంలో 3వ గణం. చంపకమాల పద్యంలో గణాలు ఏంటి? నజ భ. నజబజ జజరా కదా, నజ భ. 3వ గణం భగణం. మధ్య గురువు గల గణం ఏమిటి? మధ్యలో గురువు ఉందట అంటే అటు ఇటు లఘు. మధ్య గురువు గల గణం ఏమిటి? జగనం. మధ్య గురువు ఇదిగోండి, గురువు మధ్యలో ఉండి అటు ఇటు ఉండేది జగనం. మీరు అక్కడ చూసినా అదే. కాబట్టి మధ్య గురువు గల గణం జగనం.
సిరిగలవాని కయ్యడల చేసిన మేలు నిష్ఫలంబునకు ఏ వృత్తము అన్నాడు. సిరిగా నజబజ జజరా వచ్చింది. ఇంకొక గణం చూసి చూద్దాం. చంపకమాల 12. నోచిన తల్లిదండ్రులకు తనుభవుడొక్కడు చాలు మేటి చేచాచని వాడు వేరొకడు అడిగితే ఎవరు అనేటువంటి పద్యం ఉంది కదా. గురువు లఘువు లఘువు ఏ వృత్తం అన్నాడు. భా వచ్చింది. భరణ బబరవ. ఇంకొకటి చేసి చూద్దాం. గురువు లఘువు గురువు రగణం మధ్యలో లఘువు వచ్చేది రగణం కాబట్టి భరణ బబరవ ఉత్పలమాల పద్యం. ఉత్పలమాల అంటే కలువ పువ్వు అని. ఛందస్సులో యతి అంటే చాలా ముఖ్యమైనది. ఛందస్సులో యతి అంటే ఎన్నవ అక్షరం అన్నాడు అనుకోండి. యతి అంటే ఎన్నవ అక్షరం, మొదటి అక్షరం. ప్రాస అంటే ఎన్నవ అక్షరం, రెండవ అక్షరం. యతి అంటే అర్థం ఏమిటి అని అడిగాడు అనమాట. నేను పూర్తిగా రాయలేదు దీంట్లో. యతి అంటే విరామం లేదా యతి అంటే విశ్రాంతి, వడి, వళి, విరమణం. అంటే మొదటి పద్యానికను పద్యంలో చెప్పేటప్పుడు లేదా చదివేటప్పుడు ఎక్కడైతే కాస్త విశ్రాంతి దొరుకుతుందో అంటే అక్కడ కొద్దిగా ఆగిపోవచ్చు అన్నమాట. ఒక క్షణం ఆపుకోవచ్చు. అదనమాట. ఛందస్సులో యతి అంటే విరామం లేదా విశ్రాంతి, విరమణం, వడి ఇలాంటి పదాలు, పర్యాయ పదాలు కూడా ఉంటాయి కొన్ని. అవి గమనించండి. ఇది 2-3 సార్లు అడిగాడు ఇదే ప్రశ్నని. ఏకాక్షర గణం గల పద్యం. ఎక్సలెంట్ ప్రశ్న. అందుకు చెప్పాను అనమాట ఇందాక. ఎంత ఏకాక్షర గణం గల పద్యం అంటే ఆ పద్యపాదంలో గణం చివరిలో ఏకాక్షరమే వస్తుంది. భరణ భబర వా వచ్చింది. వగణం 2 అక్షరాలతో ముగిసింది. నజభజ జజర్ర 3 అక్షర గణాలతో ముగిసింది. సభరణమయ వ 2 అక్షరాలతో ముగిసింది. మసజస తత గ గురువుతో ముగిసింది. ఏకాక్షర గణంతో ముగిసింది. ఏంటంటే మసజస తత గ. మసజస తతగా ఏ పద్యం అది? శార్దూలం. శార్దూలం అంటే పులి. ఏమి ఒక రాణివాసమును పుణ్యవాసమును తెచ్చినావా, ఏ హైందవుడైనా మీ గతి అమర్యాదను ప్రవర్తించునే. ఏ వృత్తానికి చెందిందన్నాడు. 3 గురువులు. మగణం అంటే మసజస తతగా అంటే శార్దూలం. తరువాత ప్రశ్న. ఉత్పలమాల పద్యం మొత్తం అంటే ఉత్పలమాల పద్యంలో మొత్తం భగణాల సంఖ్య ఎంత అని అడిగాడు. ఉత్పలమాల పద్యంలో మొత్తం భగణాల సంఖ్య ఎంతకు? ఉత్పలమాల పద్యంలో వచ్చే ఒక్క పాదంలో వచ్చే గణాలు ఏమిటి? భ ర న భ భ ర వ. ఒక పాదంలో 1 2 3 భగణాలు వస్తున్నాయి ఒక పాదంలో. అలాగా 4 పాదాలు. ఎందుకంటే పద్యం మొత్తంలో మనం పద్యమా పాదమా చూసుకోవాలి. 2 ఆప్షన్లో సరైన ఇచ్చాడు అనుకోండి అంటే కన్ఫ్యూజ్ చేయడానికి పద్యం మొత్తంలో అని పాదం మొత్తంలో కూడా ఇస్తాడు. అందుకని జాగ్రత్త. పద్యం మొత్తంలో వచ్చేటువంటి భగణాలు ఒక పాదానికి 3 వచ్చినాయి. పద్యం మొత్తంలో 4 3 అంతే కదా 12. 4 ఒక్కొక్క పాదంలో 3 భగణాలు వస్తాయి. 4 పాదాల్లో 4 3 అనమాట. 12 భగణాలు వస్తాయి. ఉత్పలమాల పద్యంలో మొత్తం ద్వ్యక్షర గణాలు. మంచి ప్రశ్న. ఉత్పలమాల పద్యంలో మొత్తం ద్వ్యక్షర గణాలు. ద్వ్యక్షర గణాలు అంటే 2 అక్షర గణాలు. ఉత్పలమాలలో 2 అక్షర గణాలు ఒక పాదంలో ఎన్ని వస్తాయి? భరణ భబర వా అనేటువంటిది 2 అక్షర గణం కదా, ద్వ్యక్షర గణం. అవి ఎన్ని వస్తాయి? ఒక్కొక్క పాదానికి 2 చొప్పున 1 చొప్పున 4 పాదాల్లో 4 వస్తాయి అన్నమాట. గుర్తుంచుకోండి. భరణ భబర ఒకసారి, మళ్ళీ రెండోది 3వ పాదంలో 4వ పాదంలో, మొత్తం మీద 4 పాదాల్లో 4 వ అనే గణాలు 2 అక్షర గణాలు 4 సార్లు వస్తుంది. మధ్య గురువు గల గణం. మధ్య గురువు అటు ఇటు లఘు ఉండి జగణం. మధ్య గురువు జగణం. శరణము సొచ్చినందగ ప్రసన్నత గైకుని రక్షణంబుస. ఇది గతంలో ఇది 2వసారి వచ్చినట్టుంది. గబాలు రాశాను. నా గణం నజబ జజర చంపకమాల కాదండు. ఇక్కడ చూడండి చాలా చక్కగా అడిగాడు. యతిస్థానం అడిగాడు. ఇందాక అదే పద్యాన్ని శరణము జొచ్చినని అనేటువంటి పద్యాన్ని ఇచ్చి ఇదిగోండి 3వ ప్రశ్న. అది ఏ వృత్తం అని అడిగాడు. ఇప్పుడేమో దానిలో యతిస్థానం అని అడిగాడు. ఎన్నవ అక్షరం అంటే నజబ జజరా కాబట్టి చంపకమాల కాబట్టి
11వ అక్షరం యతిస్థానం అని రాస్తాం. కానీ యతిస్థానం ఎన్నో అక్షరం యతిస్థానం అని అడగట్లా, ఏ ఏ అక్షరాలు ఇచ్చాడు. ఉదాహరణకి 11వ అక్షరం, ఇది నజబజ్జరా అని తెలిస్తే 11వ అక్షరం కదా. యతిస్థానం ఉత్పలమాల 10, చంపకమాల 11, శార్దూలం వచ్చేసరికి 12 గ్యాప్ ఇచ్చి 13, మత్తేబానికి 14. కాబట్టి ఇది 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. జాగ్రత్తగా గమనించుకోవాలి. శ స అలా చూసుకొని యతిస్థానం వాడు అక్షరాలు ఇచ్చాడా, అక్షరాలు గుర్తుపట్టగలగాలి. లేదు ఆ ఎన్నో స్థానం అంకెలు ఇచ్చాడా, అంకె అనమాట. 1 నుంచి గుర్తుపెట్టుకోండి, యతి అంటే 1 కదా, 1 నుంచి ఎక్కడ వరకు అనేటువంటిది. అప్పికట్లకు బాపట్ల 5 మైళ్ళు. ఇది కొంచెం భిన్నమైన ప్రశ్న, తెలుగు పండిట్లు దాంట్లో అడిగినటువంటి ప్రశ్న అనమాట. ఎల్పి తెలుగులోను, ఎస్ఏ తెలుగులోను. అప్పికట్లకు బాపట్ల 5 మైళ్ళు ఎలాగనేది చూసుకోవాలి. మనకు అవి తెలిసినప్పుడు తప్పదు మరి. ఇంకా ఉదాహరణకి ఆట వెళ్ళదనుకున్నాం అనుకోండి, 2 సూర్యగణాలు 3, ఇంద్రగణాలు 2 వస్తున్నాయా, లేదు ఇది ఒకవేళ 2వ పాదమో 4వ పాదం అయి ఉంటే 5 సూర్యగణాలు వస్తున్నాయో తెలుసుకోవాలి. సహజంగా ఫస్ట్ మన థాట్ ఏంటంటే 5 సూర్యగణాలు అనేది మనకు సింపుల్ కదా. నగణం, హగణం, సూర్యగణం 5 సూర్యగణాలు ఆలోచించుకోవాలి, ఎందుకంటే మనకు టైం సేవ్ అవడం కోసం. అది కాకపోతే అప్పుడు కుస్తీ పడదండి ఇతరత్ర ఏమవుతుందా అని. అది కాని పక్షంలో తేటగీత ఆలోచించండి. 1 ఆట వెలదిలో 2వ పాదం కానీ 4వ పాదం కానీ సింపుల్గా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అసలు చూడటంతో గుర్తించవచ్చు. ఉదాహరణకి గురువు లఘువు, గురువు లఘువు, లఘువు గురువు సరిపోట్లా. ఇక్కడ హగణం వచ్చింది, హగణం వచ్చింది, తర్వాత నగణం కానీ హగణం కానీ వస్తుందంటే అప్పుడు వరుసగా ఒక 5 సూర్యగణాలు వస్తున్నాయి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ బ్రేక్ పడింది కాబట్టి ఇది ఏది కాదు, ఆట వెలది కాదు. ఆట వెలదిలో కూడా 2, 4 పాదాలు కాబట్టి ఆట వెలది కాదు. మొదటి 1, 3 పాదాల్లో సూర్యగణాలు 3, ఇంద్రగణాలు 2, అది కూడా పరిశీలించవచ్చు, మన ఇష్టం. వాస్తవానికి మీకు సమయం సేవ్ అవటం కోసం చెబుతున్నాను. ఇది తేటగీతి. తేటగీతిలో ఏమొస్తే ఏం చెప్పాము, 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ప్రయత్నించి చూద్దామండి. తేటగీతిలో వచ్చేటువంటిది 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు, 1 సూర్యగణం హగణం, తర్వాత 2 ఇంద్రగణాలు, గురువు లఘువు లఘువు ఏమవుతుంది, ఆది గురువు భగణం. భగణం అనేటువంటిది ఇంద్రగణాల్లో 1, గురువు లఘువు లఘువు భగణం ఇంద్రగణాల్లో 1, తర్వాత 2 సూర్యగణాలు. కాబట్టి తేటగీతి. ఇట్లా ఇచ్చినప్పుడు కొంచెం మనకి ఆలోచించాల్సిందే, తప్పదు. మరి మార్కు పొందాలంటే తప్పదు. అందుకనే ఈ సూత్రాలు మీకు చాలా సింపుల్గా ఉంటాయి. 4 చూడంగా ఆట వెళ్దా కాదా అందానికి నేను మొన్న చెప్పాను. సరే, ఇక్కడ ఆప్షన్లు ఇచ్చాడు. ఈ శేషాన్ని ముందే కొట్టేసుకోవచ్చు, ఆప్షన్లు ఇచ్చాడు కదా. శేషాన్ని ఎందుకు కొట్టేసుకోవచ్చు అంటే చిన్న పాదం అది. శేషంలో రావాలంటే పెద్ద పాదం ఉండాలి. 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు, 8 గణాలు వచ్చేది. దీపద లేకపోతే ఆట వెళ్దా తేటగీతి, ఈ 3 చూసుకుంటే సరిపోతుంది. సరే, ఖండంలో బేసి గణం ఉండకూడదు ఏంటంటే జగణం. బేసి అంటేనే ఖండం, గుర్తుపెట్టుకోండి. బేసి అంటేనే ఖండం, అంటే బేసి గణం వచ్చేది ఖండంలో మాత్రమే, ఉండకూడదు జగణం. ఖండంలో 6వ గణం ఖచ్చితంగా ఉండాల్సింది ఏంది, నగణం కానీ జగణం కానీ. నగణం కాదు, నల కానీ జగణం కానీ ఉండాలి. తర్వాత ఇంద్రగణాలలో త్రక్షర గణాల సంఖ్య. మంచి ప్రశ్న. ఇంద్రగణాలలో త్రక్షర గణాల సంఖ్య. ఇంద్రగణాలు ఏంటి, నల నగసల భారత 6 ఇంద్రగణాలు. అందులో త్రక్షర 3 అక్షర గణాలు ఏంటి, ఈ 3 4 అక్షర గణాలు, ఈ 3 3 అక్షర గణాలు. కాబట్టి త్రక్షర గణాల సంఖ్య 3. భారత అనేవి. సూర్యుడు ఒక్కడుండు, సురరాజులిద్దరు, దినకరద్వయంబు తేటగీతి. ఇది ఏ ఛందస్సుకు చెందినది అన్నాడు. వాడే ఇచ్చాడు తేటగీతి అని, కాబట్టి తేటగీతి అన్నమాట. చిల్లర అనే దాంట్లో గురువు లఘువులు గుర్తించండి అన్నాడు. ఇది ఎందుకు ఇంత డైరెక్ట్గా అంటే, నేను మొన్న చెప్పాను కదా, మా మిత్రుడు డైరెక్ట్గా వాడే తేటగీతి అన్నాడు. అది ఎందుకు అయ్యిద్దిలే అని వేరేది పెట్టానని. అందుకోసం ఎనగణత్రయంబు, ఇంద్రద్వయంబు, హంస పంచకంబు, ఆట వెలది. సూర్యుడు ఒక్కడుండు, సురరాజులు ఇద్దరు. ఏం లేదు, సూర్యుడు ఒక్కడంటే సూర్యగణం 1, సురరాజులు ఇద్దరు. సురులు అంటే దేవతలు, సురరాజు అంటే దేవతలకు రాజు ఇంద్రుడు. ఇంద్రగణాలు 2. దినకర ద్వయంబు, దినకరుడు అంటే సూర్యుడే.
దినకర ద్వయంబు సూర్యగణం మళ్ళీ ఒక 2 అనమాట. అంటే ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వచ్చేటువంటి పద్యం ఏది? తేటగీతి. చిల్లర గురువు లఘువు లఘువు భగణం. నదీ, జాగ్రత్తగా గమనించండి, నదీ పదంలోని గణం నదీ లఘువు అవుతుంది, గురువు అవుతుంది. ఒకటితో ప్రారంభమైతే ఏందది? వగణం. ఒకవేళ ఆప్షన్లో వగణం లేకుండా లగమనిచ్చినా అది రైటే, ఎందుకంటే లగం అదే కదా, కానీ వగణమనే ఇస్తుంటాడు ఎక్కువగా. 3 గురువులు వచ్చేది ఏంటిది? మగణం. 3 లఘువులు వచ్చేది ఏంటిది? నగణం. ఇదిగో ఈ 2 అనమాట. నజభజ జజర చంపకమాల. ఉత్పలమాల పద్య గణాలు భరణ బబరవ. భరణ భరవ. ఇందాక అడిగింది ఏంది? 1 2 3. ఉత్పలమాల పద్యం మొత్తంలో వచ్చేటువంటి భగణాల సంఖ్య ఎంత అన్నాడు? ఒక పాదానికి 3 గణాలు వచ్చినాయి, 4 పాదాలకు 4 3 12 గణాలు భగణాలు వచ్చేటువంటి. మనం అది ఒకటే గమనించకూడదు, అలాగ మనం కూడా కొద్దిగా ఆలోచించాలి. భగణాల సంఖ్య ఎంత, జగణాల సంఖ్య ఎంత, ఒక పాదంలో వచ్చేటువంటి మగణాలు ఎన్ని, ఎట్లాగనమాట. ఈ గుర్తు, ఈ చిహ్నం దేనికి సంబంధించింది అన్నాడు? ఆది గురువు భగణమే కదా, భగణం. లేదా ఇక్కడ చూసుకున్నా తెలిసిపోతుంది. ఇదిగోండి ఆది గురువు భగణం, గురువు 2 లఘువులు భగణం. ఇది ఏ చిహ్నం అన్నాడు? క్షమించండి, దీనికి రాశానా? భగణం అని రాయాలి ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి ఆ అంత్య గురువు సగణం, సగణంలోని గణాలు. ఇదిగో ఇదే కదా సగణంలోని గణాలు అంటే అంత్య గురువు, 2 లఘువులు గురువు. ఇదన్నమాట విధానం. మరికొన్ని ప్రశ్నలు కూడా పరిశీలిద్దాండి. సమయాభావం అని అనుకోకండి, అన్ని ప్రశ్నలు తెలుసుకుంటారన్న ఉద్దేశం. ఇంతవరకు ఇక్కడ వరకు ఆంధ్ర గత టెట్లో డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు ఈ 2 డిఎస్సిలోవే. ఇవి మాత్రం 48 నుంచి ఈ చివరి దాకా తెలంగాణలో గత టెట్లో అడిగినటువంటి ప్రశ్నలు. సరే, 33వది 10వ అక్షరం యతిస్థానం కలిగినటువంటిది. మనకి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం అనే 4 వరుసగా గుర్తుంటే యతిస్థానాలు కూడా వరుసే. 10 11, 12 లేదు, 13 14. కాబట్టి 10 వచ్చేసరికి ఉత్పలమాల. 11వ అక్షరం యతిస్థానం కలిగింది చంపకమాల. 12 లేదు, 13 శార్దూలం, 14 మత్తేబం. సరే, 35వ ప్రశ్న చూడండి, వెరైటీకి ఇచ్చాడు. గణాలు వాడిచ్చి ఇది ఏ వృత్తానికి చెందినది అని ఆప్షన్లో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబాలు ఇచ్చాడు. మనకి అప్పుడు తెలియాలి. ఒకవేళ ఇందాక చెప్పినట్లు యమాత రాజభాన సలగం రాసుకొని చూస్తానన్నా సరైనదే. ఆది గురువు భగణం, భాతో ప్రారంభమయ్యేదేముంది? ఒక్కటే కదా, భరణ బబరవ, కాబట్టి ఉత్పలమాల. లేదు, కాస్త సందేహం ఉంది, తర్వాత గణం కూడా చూసుకుంటే మధ్య లఘువు రగణం. అక్కడ కానీ ఇందాక చెప్పినట్లుగా యమాత రాజభాన సలగంలో కానీ సరిపోతుంది. తర్వాత ప్రశ్న, తగణానికి గురువు లఘువులు గుర్తించండి అన్నాడు. తగణానికి గురువు లఘువులు చూసుకోండి. తగణం గురువు, గురువు లఘువు, గురువు, గురువు లఘువు ఎక్కడుందో చూసుకొని ఆప్షన్ గుర్తిస్తే సరిపోతుంది. లేదు, మీకు అవి కంటతా వస్తే అంత్య లఘువు తగణం అని మీకు తెలియగలిగితే మరీ మంచిది. ఎందుకులే అనుకుంటే ఇది రాసుకున్నా వస్తాయండి. ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు, ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు, అన్ని గురువులు, అన్ని లఘువులు మొత్తం వస్తాయి. దాంట్లో 8 గణాలు ఇందులోనే ఉంటాయి, పేరే మార్పు అంతే. గురువు లఘువులు సమానంగా ఉండేటువంటి చాలా క్లిష్టమైన ప్రశ్న ఇది. గురువు లఘువులు ఏ పద్యంలో 4 పాదాలు ఉన్నాయి కదా, ఏ పద్యంలో గురువు లఘువులు సమానంగా ఉంటాయి అని అడిగాడు. నేను వివరంగా చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి మత్తేబం అని రాస్తున్నాను. జవాబు గుర్తుపెట్టుకోండి. అందులో వచ్చే గురువు లఘువులు సమానంగా ఉంటాయి. గురువు లఘువులు సమానంగా ఉండేవి. 10 గురువులు వస్తే 10 లఘువులు వస్తాయి. ఇంతకు మత్తేభంలో ఏం గణాలు వస్తాయి? సభరణమయవ. సాకి ఏం గణాలు వస్తాయి? ఆది గురువు కదా, లఘువు లఘువు. సా భా అయితే గురువు లఘువు లఘువు. రా గురువు లఘువు గురువు. నా 3 లఘువులు. అట్లా ఒక పాదంలో భరణ బబరవ అనే దానికి ఈ విధానంలో గమనించుకొని దాంట్లో
ఒక పాదంలో ఎన్ని గురువులు వచ్చినాయి, ఎన్ని లఘువులు వచ్చినాయి. సేమ్ అలాగనే 4 పాదాల్లో ఉంటాయి. అట్లా దాన్ని చూసుకోవాలి. అట్లా ఇప్పుడు సమానంగా వచ్చే అనగానే మరి నా ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం 4 పాదాల్లో కూడా ఒక్కొక్క పాదంలో ఎన్ని గురువులు, ఎన్ని లఘువులు, అట్లా 4 పాదాల్లో. చంపకమాలలో ఎన్ని గురువులు, ఎన్ని లఘువులు, అట్లా. ఇది అందుకని క్లిష్టమైంది అన్నది మొద్దు గుర్తుంచుకోండి. మిగిలిన ఏవి సమానంగా రావు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మిగిలిన ఏవి కూడా సమానంగా రావు. గురువులు లఘువులు రెండు సమానంగా ఉండేటువంటిది. ఆ విధానంలో ప్రశ్న కాస్త గమనించుకోండి. మిగిలిన ఏవి సమానంగా రావు. సరే, రగణంలోని గురువు లఘువులు అన్నాడు. రగణానికి వచ్చే గురువు లఘువులు ఇదిగోండి, మధ్య లఘువు అనమాట. గురువు లఘువు గురువు. తగణానికి చెందిన పదాన్ని గుర్తించండి అని 4 పదాలు ఇచ్చాడు. తగణానికి సంబంధించిన పదాన్ని గుర్తించండి. గురువు, గురువు, లఘువు, అంత్య లఘువు. ఇదే కదా తగణం అంటే. 3 లఘువులు వస్తే నగణం. గురువు 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 3 గురువులు వస్తే మగణం. గురువు లఘువు లఘువు, ఆది గురువు భగణం. కాబట్టి జవాబు ఇదనమాట. దానము చేయనేరని వధాన్యునికియగా అనేటువంటి పద్యం ఏ ఛందస్సుకు చెందిందన్నాడు. 3 గురువులు, గురువు 2 లఘువులు, భగణం. భగణం కాబట్టి భరణం బబరవ ఉత్పలమాల. లేదు సందేహం వస్తే ఇంకొక గణం చేద్దాం. గురువు లఘువు గురువు రగణం. ఓకే, రా సరిపోయింది, భరణ బబరవే. 14వ అక్షరం యతిస్థానం గల పద్యం ఏదన్నాడు. 14వ అక్షరం యతిస్థానం. యతిస్థానాలు ఎక్కడి నుంచి? 10, 11, 12 లేదు 13, 14. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం. 14 వచ్చేసరికి మత్తేపం జవాబు. క్రమం అట్లా గుర్తుంచుకోవాలి. ఆర్డర్ మార్చకూడదు, ఇది మార్చకూడదు. అదే మొత్తం అక్షరాలు అన్నాడు అనుకోండి, 20, 21, 19, 20. సమానం కలిగినటువంటి ఒక్క పాదంలో సమానం కలిగినటువంటి అక్షరాలు కలిగిన పద్యాలు ఏమన్నాడు అనుకోండి, ఉత్పలమాల, మత్తేపం. అది సరే, దీనికి జవాబు అది అనమాట. సభరణమయవ అనే గణాలు వచ్చేటువంటివి మత్తేపం. మొద్దు గుర్తు కూడా చెప్పాను నేను. ఇది ఛందస్సు మీద 5వ వీడియో. ఇంతటితో ఆపేస్తాను. మొత్తం అన్ని సమగ్రంగా పూర్తిగా తెలియజేసాను అనుకుంటున్నాను. అప్పుడు చెప్పాను, మొట్టమొదటి వీడియోలు చెప్పాను, సాతో గణాలు ప్రారంభమైనవి అంటే ఆ పద్యం మత్తేపం, లేదా మత్తేపానికి సాతో గణాలు ప్రారంభమవుతాయి, సవరణమయవ. శార్దూలం అంటే శా కదా, శార్దూలానికి మాతో ప్రారంభమవుతాయి, మసజస్తాతగా. అది చిన్న మొద్దు గుర్తు కోడు. మత్తేప పద్యపాదంలో అక్షరాల సంఖ్య. మత్తేప పద్య పాదంలో అని అడిగాడు. గతంలో కొంచెం అటు ఇటుగా ఇచ్చాడు. పాదంలో అని పద్యంలోను, పద్యంలో అని పాదంలో, అట్లా లెక్క ఇచ్చాడు. సరే, అదంతా మార్పు కలపటమా లేకపోతే ఒక్కటే జవాబు ఇస్తే దాన్ని తీసుకోవటమో చేసి ఉంటాడు. సరే, మత్తేప పద్య పాదంలో అక్షరాల సంఖ్య. మత్తేప పాదంలో ఎన్ని వస్తాయి అక్షరాలు? 20 వస్తాయి. అదే 4 పాదాల్లో కలిపితే 80 వస్తాయి. అట్లా ఒక పాదానికి 20. కాలమెన్నడున్ గురువు లఘువులు గుర్తించండి అన్నాడు. కాలమెన్నడున్ దీర్ఘం కాబట్టి గురువు, లఘువు ఒత్తుకు ముందుంది గురువు, ఒత్తుపోతుంది దీర్ఘం లేదు కాబట్టి లఘువు, పొల్లు హల్లుతో కూడింది గురువు. ఆప్షన్లో రకరకాలుగా ఇచ్చాడు. దీన్ని 2 లఘువుల కింద ఇచ్చాడు. మనకు తెలియకపోతే కన్ఫ్యూజ్ అయ్యేది అనుకుంటాం. కాబట్టి జవాబు ఏంటంటే గురువు లఘువు, గురువు లఘువు గురువు. అది ఛందస్సులో ఈ గుర్తుని దేనితో ఈ గుర్తుని ఏమంటారు అని అడిగాడు. లఘువు. అది గురువు అంటే ఇది కదా, తెలిసిందే మనకి. బళిరే శిల్పి జగంబులోన చిరజీవత్వంబు సృష్టించుకో అనే దానిలో యతి, ఇంతవరకు వెళ్ళండి పద్యం. యతిస్థానం డిఎస్సి ప్రశ్న అనమాట. దీంట్లో యతిస్థానం ఏందని 4 అక్షరాలు ఇచ్చాడు, 4 ఆప్షన్లు ఇచ్చాడు. మొదటి దాన్ని యతి అంటారు కాబట్టి అన్నిటిలో ప్రారంభంలో మొదటి అక్షరం ఉంది. ఇది యతిస్థానం తెలియాలంటే సింపులే కదా. మొదట గణం ఎంతో చూసుకోవాలి. లఘువు లఘువు గురువు, అంత్య గురువు సగణం. అది తెలుసుకోవాలి, మనకి ఇది తెలియాలి. లేదు వెతకండి, ఏమైంది, 2 లఘువుల తర్వాత గురువు, ఇదిగోండి ఇక్కడ ఉంది స, కాబట్టి సగణం. సగణంతో సాతో ప్రారంభమయ్యే ఏంటి? సభరణమయవ. సా వచ్చింది కాబట్టి మత్తేపం, కాబట్టి మత్తేపం అని తెలిసిపోతుంది. మత్తేపానికి యతిస్థానం ఎన్నో అక్షరం? 10, 11, 13, 14. 14వ అక్షరం కదా యతిస్థానం. లెక్క వేసుకోవటమే. 14వ అక్షరం 3, 6, 9,
12, 13, 14 వ. కాబట్టి జవాబు ఇది యతిస్థానం. భాకి మొదటి అక్షరానికి 14వ అక్షరానికి యతి మైత్రి కుదురుతుంది. అదనమాట. ఇది చాలా క్లిష్టమైంది, జాగ్రత్తగా గమనించండి. డిఎస్సిలో ఈ 2 ప్రశ్నలు. చంపకమాల పద్యంలో మొత్తం లఘువుల సంఖ్య, పద్యం మొత్తంలో లఘువుల సంఖ్య, పాదంలో కాదు, పద్యం మొత్తంలో లఘువుల సంఖ్య. పాదంలో తెలిస్తే ఇంటూ 4 వేస్తే సరిపోతుంది, 4 పాదాలు కాబట్టి. చంపకమాలలో వచ్చే గణాలు ఏంటి? ఆలస్యం అవుతుందని ముందే రాశాలండి. చంపకమాలలోని గణాలు ఏంటి? నజభజ జజర. నా 3 లఘువులు, జ మధ్య గురువు, భ ఆది గురువు, జ మధ్య గురువు, జ మధ్య గురువు, జ మధ్య గురువు, రా మధ్య లఘువు. ఇలా రాసుకొని లఘువులు మాత్రమే కౌంట్ చేసుకోవాలి. 3 లఘువులు, 2 లఘువులు అట్లా వేసుకుంటే మొత్తం కలిపితే 14 లఘువులు వచ్చినాయి, గురువులు కాదు. ఒకవేళ వాడు గురువులు అడిగితే మనం గురువులు లెక్కేసుకోవటమే. 1, 2, 3, 4, 5, 6, 7 గురువులు వస్తున్నాయి, సరేనా? కాబట్టి వాడు లఘువులు అడిగాడు, 14 వచ్చినాయి. ఒక్క పాదంలో నజబజ్జరా అనే ఒక పాదానికే కదా, ఒక పాదంలో 14 లఘువులు వచ్చినాయి. మొత్తం లఘువుల సంఖ్య 4 పాదాల్లో 4 14 56. దీనికి జవాబు. ఒకవేళ వాడు గురువుల సంఖ్య అంటే అట్లా గమనించాలి. కాబట్టి ప్రశ్న ఎన్ని రకాలుగా అడగవచ్చు, అడిగే కొన్ని వస్తూ ఉంటాయి. దీని తర్వాత అసలే కొన్ని ప్రశ్నలు చెప్తాను, అవి ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. 2 లక్షణాలన్నీ తెలిస్తే కానీ గుర్తుపట్టేటట్టు. అవి కొన్ని కూడా అడిగాడు గత టెట్లో అడిగినవే. ఇది గుర్తుంచుకోండి. తర్వాత తత్క్షణం గణాలు ఏమిటి అన్నాడు. తత్ కొల్లు హల్లుతో కూడింది, గురువు. క్ష ఈ ఒత్తుంది కదా అని కన్ఫ్యూజ్ అవుతాం, ఇది గురువు అనుకుంటాం, కాదు. ఈ ఒత్తుంటే దీనికి ముందు దానికే, కాబట్టి 0. తత్క్షణం ఇది గురువు. చంపకమాల యతి స్థానం 10, 11, 11వది 10 ఉత్పలమాల. 10వ అక్షరం యతి స్థానం కలిగింది ఏంటిది? ఉత్పలమాల. రసజ్ఞ గణాలు అడిగాడు. రా లఘువు, ఒత్తుకు ముందుంది కదా, కాబట్టి గురువు. ఒత్తుపోతుంది లఘువు, లఘువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు. ఏ గణం? జగణం. మస జస తతగ మాతో ప్రారంభమయ్యే గణాలు ఏంటి? శార్ధూలం. సభరణమయవ అన్నాడు అనుకోండి, అప్పుడు మత్తేభం. శార్దుల పద్య పాదంలో సగణాలు ఎన్ని? పద్య పాదంలో జాగ్రత్త, పద్య పాదంలో ఒక పాదంలో అడిగాడు సగణాలు. శార్దూలంలో ఏం గణాలు వస్తాయి? శ అంటే మాతో గణాలు మొదలవుతాయి కదా. మస జస తతగ, అందులో ఎన్ని సాలు వచ్చినాయి అని అడుగుతున్నాడు, అంతే. మ స జ స తతగ రాలా, 2 వచ్చినాయి ఒక్క పాదంలో. పద్యంలో ఎన్ని సగణాలు వస్తాయి అన్నాడు అనుకోండి. శార్దూల పద్యం మొత్తంలో సగణాల సంఖ్య అన్నాడు అనుకోండి, పద్యంలో సగణాల సంఖ్య అన్నాడు అనుకోండి, 4 రోళ్ళు 8 సగణాలు. అట్లా సగణాలే కాదు, పద్యంలో మగణాలెన్ని, లేకపోతే పద్య పాదంలో మగణాలెన్ని, పద్యం మొత్తంలో మగణాలెన్ని, పద్యం పాదంలో భగణాలెన్ని, అట్లా ఎన్ని రకాలుగా అడగవచ్చు. శార్దూల గణాలు శాతో ప్రారంభమయ్యే, శాతో ప్రారంభమయ్యేది కాబట్టి గణాలు మస జస తతగా మాతో వస్తాయి అన్నమాట. మస జ స త త గా. గమనించండి, గా అన్నాడు. ఇది ఏకాక్షర గణం. ఇందాక గతంలో వచ్చింది. ఏకాక్షర గణం కలిగినటువంటి పద్యం లేదా వృత్తం ఏది అని శార్దూలం. మత్తేబ యతి మైత్రి ఎంత? మత్తేబ పద్యపాదంలో యతి మైత్రి ఎన్నో అక్షరం అని అడిగాడు. మత్తేబం ఇందాక చెప్పుకున్నాం కదా, యతులు ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం 14. కందంలో వాడే గణాలను గుర్తించండి అని వాడు గణాలు తారుమారుగా ఇచ్చాడు అనమాట. మనకు తెలియాలి గణాలు. చెప్పుకున్నాం కదా గణాలు. గగ 2 అక్షర గణాలు ఇవి. గగ భా జ స 3 అక్షర గణాలు. నల మీకు ఆప్షన్లో చాలా కన్ఫ్యూజ్గా ఇస్తాడనమాట. నల ఆప్షన్లో అటు ఇటుగా ఇస్తాడు. గగ భాజ ర నల అంటాడు. గగ భాజ స నల అనకుండా నగ అంటాడు. అట్లా రకరకాలుగా అడుగుతాడు. ఇది గుర్తుంచుకోండి. చతుర్మాత్రా గణాలు 4, ప్రతిదానికి 4 మాత్రలు వస్తాయి.
మాట తిరుగలేరు మానధనులు. ఇది ఏ ఛందస్సుకు చెందింది అన్నాడు. మాట తిరుగలేరు మానధనులు ఏ ఛందస్సు అనగానే ఆట వెలది గుర్తు రావాలి. అది కూడా 4వ పాదంలో 5 సూర్యగణాలు, నగణం కానీ హగణం కానీ సూర్యగణం కానీ 5 సూర్యగణాలు గుర్తు రావాలి. అది కాని పక్షంలో తేటగీతికి వెళ్ళాలి. అప్పుడు కాని పక్షంలో ద్విపదను పరిశీలించాలి. ఉదాహరణకి ఇది చూడంగానే, ఎందుకని ఆట వెలదికి వెళ్ళాలి అంటే చూడంగానే తెలిసిపోతుంది. ఆట వెలదిలో 4వ పాదంలో 5 సూర్యగణాలు ఉంటాయి కదా, నగణం కానీ హగణం కానీ. గురువు లఘువు హగణం, లఘువు 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 నగణం, గురువు హగణం హగణం నగణం, 5 సూర్యగణాలే వచ్చినాయి. కాబట్టి ఆట వెలది చూడంగానే అర్థమయ్యేటువంటిది. తర్వాత ప్రశ్న, చెవికిన్ కుండల ముప్పు కాదు శృతమే చేదమ్మి కిన్ కంకణం అనేటువంటి పద్యపాదంలో యతిమైత్రి అన్నాడు. యతి స్థానం ఎంతో తెలియాలంటే ముందు ఈ పద్యం ఏందో తెలియాలి కదా. లఘువు లఘువు గురువు, సా వచ్చింది. సగణం, సగణం అంటే సభరణమయవ, అదే కదా గణాలు. సభరణం లేదు, ఇంకొకటి చూద్దాం. భా వచ్చింది. సభరణమయవ. సభరణమయవ అంటే ఏంటి? ఆ సభరణమయవ గణాలు దేంట్లో వస్తాయి? మత్తేభంలో వస్తాయి. మత్తేభానికి యతి స్థానం ఎంత? మత్తేభానికి ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేభం 14. కాబట్టి 14 ఎక్కడుందో లెక్కేసుకోవటమే. 3, 6, 9, 10, 11, 12, 13, 14. కాబట్టి ఇది జవాబు. 59. ఖండంలో 6వ గణం రాగలిగిన గణాలు ఏంటి అన్నాడు. కంద పద్య లక్షణాలు తెలియాలి. దరిదాపు ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ఆట వెల్దులు, తేటగీతులు, సీసం, ఖందం, ద్విపదలు ఎస్జిటీలకు అవసరం లేదు, ఎందుకంటే సిలబస్లో లేదు కాబట్టి. మిగిలిన వాళ్ళందరికీ అవసరమే ఇది. ఖందంలో 6వ గణం రాగలిగినటువంటి గణాలు ఏమిటి? గగనల, భాజస, నల, భ, నల, జ అనిచ్చాడు. 6వ గణం ఇందాక చెప్పుకున్నాం మనం. కంద పద్యంలో బేసీ గణం, జగణం రాకూడదు. 6వ గణంగా రావలసినటువంటి గణాలు నల, జ. ఇదిగోండి, ఇది నల అనే గణం, జగణం, ఈ 2. మీకు ఇంకొక ముద్దు గుర్తు చెబుతా. ఇలాగ ఇచ్చినప్పుడు గగా నల ఇచ్చాడు, భజస ఇచ్చాడు, నలా భా అని ఇచ్చాడు. దీనికి ముద్దు గుర్తు ఏంటంటే కందంలో 6వ గణం రాదగినది అంటే వచ్చేటువంటిది, రావడాన్ని ఆజా అంటారు కదా. 6వ గణం ఆజా. ఎవరు ఆజా? నలజ. నలజ, నలజ, నల జగణం అనమాట. నలజ ఆజా 6. మిత్రురాల్ని 6 గంటలకు రమ్మన్నాం అనుకోండి. నలజ ఆజా 6. సరే, ముద్దు గుర్తు కోసమే. ఇంద్రగణాలు ఎన్ని? మంచి ప్రశ్న. ఇంద్రగణాలు ఎన్ని? నల, నగ, సల, భారత 6. అట్లా కాకుండా ఇంద్రగణాలలో 4 అక్షర గణాలు ఎన్ని అంటే నల, నగ, సల 3. ఇంద్రగణాలలో త్రక్షర గణాలు ఎన్ని? ఇందాక ఒక ప్రశ్న వచ్చింది దీనికి ముందు. ఇంద్రగణాలలో త్రక్షర గణాలు 3 అక్షర గణాలు ఎన్ని? 3. భాజస. నల, నగ, సల, భాజస 6 ఇంద్రగణాలే. వాడు ఇంద్రగణాలు ఎన్ని అన్నాడు అంతే. క్రింది వానిలో సూర్యగణాలేవి? ఇదే అదే అని చెప్పేసి రకరకాల గణాలు ఇచ్చాడు. సూర్యగణాలు ఏమిటి? నగణం, హగణం. న, హ నగణం, 3 లఘువులు, హగణం గురువు లఘువు. వరుసగా 5 సూర్యగణాలు వచ్చే పద్యం ఏదన్నాడు. 5 సూర్యగణాలు వచ్చే పద్యం ఇదిగో ఇదే కదా. వరుసగా 5 సూర్యగణాలు: మాట, తిరుగ, లేరు, మాన, ధనులు, విశ్వ, దాబి, రామ, వీనూర, వేమ. 5 సూర్యగణాలు. ఆ 5 సూర్యగణాలు వచ్చే గణం ఆట వెలది. ఆట వెలది. ఇంకొక ముద్దు గుర్తు కూడా చెప్పాను నేను దీనికి ముందు వీడియోలో. 5 వస్తే ఆట వెలది, 6 వస్తే శేషం. 6 వస్తే శేషం. ఇది E3 E6 S2. ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2. శేషంలో సగం ద్విపద. సరే, సూర్యగణము అని ఆప్షన్ ఆడిచ్చాడు. వగణమా, భగణమా, రగణమా, నగణమా. అదిగో నగణం, హగణం సూర్యగణం కాబట్టి నగణం. ఒకవేళ నగణం లేకుండా హగణం ఇస్తే హగణం కూడా రైటే. సూర్యగణాలు 2. మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలను చూద్దాండి. ఇది ఎస్జిటి వారికి అడిగినవేనండి. ఒక
వృత్తానికి సంబంధించి అంటే ఒక పద్యం ఇచ్చి 4 స్టేట్మెంట్లు ఇచ్చి సరైనటువంటి వాటిని అంటే సత్యాలను ట్రూత్ను గమనించమని మళ్ళీ ఆప్షన్లు ఇవ్వటం జరిగింది. ఇవి కాస్త ఎక్కువగా శ్రమ పెట్టేటువంటివి అన్నమాట. ఒకసారి పరిశీలిద్దాం. చంపకమాల పద్య లక్షణాల గురించి ఈ క్రింది వానిలో సత్యాలు ఏవి అన్నాడు. చంపకమాలకు సంబంధించి మనకు తెలియాలి కదా, చంపకమాల లక్షణాలు ఉన్నాయి కదా, లక్షణాలన్నీ తెలియాలి. ఉదాహరణ, దీని యందు యతిస్థానం 10వ అక్షరం, యతిస్థానం 10వ అక్షరం, ప్రాస నియమం కలదు, దీనికి ప్రాస యతి వేయవచ్చు, యతిస్థానం 11వ అక్షరం. 2 సార్లు ఇచ్చాడు యతిస్థానం అని, ఒకసారి 10 అన్నాడు, 11 అన్నాడు. ఏది సరైంది? యతిస్థానం ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం 10, 11, 12 లేదు, 13, 14. కాబట్టి చంపకమాలకి యతిస్థానం 11వ అక్షరం. 10 కాదు అంటే మొదటి ఆ కాదు. సహజంగా కాంపిటేటివ్లో ఎలిమినేషన్ పద్ధతిని చూసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అంటే కరెక్ట్గా చేయటానికి ఉంటుంది, వేగంగా జవాబును గుర్తించడానికి కూడా ఉంటుంది. మొదటి ఆతో కూడినటువంటివి ఇదిగోండి, మొదటి ఆ ఎక్కడైతే మొదటి ఆ ఉందో ఈ ఆప్షన్లో కాదు అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే 11వ అక్షరం యతిస్థానం, 10 కాదు కదా. కాబట్టి మొదటి ఆతో కూడిన ఆప్షన్లు తప్పు. 11 కరెక్ట్ జవాబు మనకు తెలిసింది, సింపుల్గా తెలిసింది. ముందు ఇలా వెళ్దాం, లేకపోతే పూర్తిగా తప్పు అన్నది ఆ విధానంలో వెళ్ళొచ్చు. 11 రైట్ అంటే 2వ ఈ సరైన జవాబు. 2వ ఈ ఎక్కడుంది? ఎక్కడుంది, ఎక్కడుంది. ఓకే, రెండిట్లో ఉంది కాబట్టి వెతకాల్సిందే. ప్రాస నియమం కలదు. ప్రాస నియమం ఉందా లేదా? వృత్తాలన్నిటికీ ప్రాస నియమం కలదు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తేబాలన్నిటికీ ప్రాస నియమం కలదు. వాటిని జాతులు అంటారా, ఉపజాతులు అంటారా, వృత్తాలు అంటారా? వృత్తాలు అంటారు. వృత్తాలకు ప్రాస నియమం ఉంది. జాతులకి, జాతులు అంటే ఏవి? ద్విపద, కంది జాతి అని నేను ఇంతకుముందు వీడియోలో గుర్తు చెప్పాను. కొండ గుర్తు కూడా కంది జాతి అని గుర్తుపెట్టుకోండి. కం అంటే కందం, ది అంటే ద్విపద, ఈ 2 జాతి పద్యాలు అని. ఈ రెండిటికి ప్రాస ఉంది, వృత్తాలకు ఉండట్లే. కాబట్టి ప్రాస నియమం కలదు. 2వ ఆ కూడా జవాబు సరైనదే. ఇదిగో 2వ ఆ ఎక్కడుంది? ఇక్కడ 2వ ఆ లేదు. ఇది సరైన జవాబు అని గుర్తుపెట్టుకొని తర్వాత ఎప్పుడన్నా మీరు అంతగా చెక్ చేసుకోవాలనుకుంటే మీరు చివరిలో ఈ ప్రశ్న సంఖ్య రఫ్లో రాసుకొని మళ్ళీ ఒకసారి, ఎందుకంటే గ్యారంటీ మార్కు పొందదగినటువంటివి మనకు పరిచయం ఉన్నవి కాబట్టి అప్పుడు చూడండి. ఒకసారి నేను మళ్ళీ దీన్ని కూడా పరిశీలిస్తాను. 4వది ఏమిటి? 3వది ఏంది? దీనికి ప్రాస యతి వేయవచ్చు. ప్రాస యతి, వృత్తాలకి ప్రాస యతి ఉండదు. నేను వివరం చెప్పాను ప్రాస యతి అంటే ఏంటో గత వీడియోలో. వృత్తాలకు ప్రాస యతి ఉండదు, ప్రాస నియమం ఉంటుంది. అలాగనే ఇదిగోండి, ఇది జాతి పద్యాలకి ప్రాస నియమం ఉంటుంది, ప్రాస యతి ఉండదు. ప్రాస యతి కేవలం ఉపజాతులకే ఉంటుంది. నేను గతంలో ఈ వీడియో చేస్తే ఈ ప్రాస యతులు ఇలాంటివి చేసినప్పుడు ఒక అభ్యర్థి ఎవరు అడిగారు, సార్ మేము ఈ ఆటవేళ తేటగిదులకు సంబంధించినవి కూడా ఆంధ్ర ఎస్జిటి అయితే చదవాలా అని. సిలబస్లో అయితే లేదు, కానీ ఇది ఇచ్చింది ఎస్జిటి ప్రశ్నే. ప్రాస యతి అంటే ఎట్లా తెలుస్తుంది అప్పుడు మరి? కాబట్టి అందుకోసం నేనేం చెప్పాలో వద్దన్నామా ఇలాంటివి మిస్ అవుతారు, చదవండి అన్నామా ఇదిగో ఎంత సబ్జెక్ట్ చెప్పి వీడియో కోసం అన్నట్లుంటుందని. సిలబస్లో అయితే మాత్రం లేదండి అని చెప్పాను, కానీ కొన్ని పదాలు తెలుసుకుంటే మంచిది. ప్రాస యతి లేదు. సరే, కాబట్టి జవాబు ఇది. 2 తర్వాత ప్రశ్న అనమాట. చంపకమాల, ఇదే చంపకమాలకు సంబంధించింది. ఇది కూడా నేను మళ్ళీ పూర్తిగా రాయటం ఎందుకని రాయలేదు. చంపకమాల పద్యానికి సంబంధించినటువంటి వాటిని గుర్తించండి అన్నాడు. చంపకమాల ఉపజాతి పద్యం. 65వ ప్రశ్న చంపకమాలకు సంబంధించిన సత్యాలు గుర్తించండి అని అన్నాడు. 1 చంపకమాల ఉపజాతికి చెందిన పద్యం. ఉపజాతికి చెందినదా? వృత్తమా, జాత్యా, ఉపజాత్యా? వృత్తాలు కదా. కాబట్టి మొదటి ఆ తప్పు. ఆప్షన్లో మొదటి ఆ ఎక్కడుంది? ఎక్కడుంది? ఈ 2 కాదు. మిగిలిన రెండిట్లో చూసుకుంటే సరిపోతుంది. పద్యపాదంలో మొత్తం అక్షరాలు 21. మనందరికి తెలిసిందే. ఉత్పలమాల 20, చంపకమాల 21, శార్దూలం 19, మత్తేబం 20. కాబట్టి చంపకమాలకి 21 రైటే. 2వ ఆ సరైనది. ఇదిగోండి ఇక్కడ 2వ ఆ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి ఇది కూడా తప్పు, ఇది రైటు. అయినా టెస్ట్ చేద్దాం. 4వది ప్రాస నియమం కలదు, రైటే. కాబట్టి 2వ
రెండవది రైటే. యతి స్థానం 10 ఉత్పలమాలది కాబట్టి అట్లా. 66 శార్దూల పద్యానికి సంబంధించని దానిని గుర్తించండి. ఎక్సలెంట్ ప్రశ్న. సంబంధించిన కాదు, సంబంధించని దానిని గుర్తించండి అన్నాడు. సంబంధించిన స్టేట్మెంట్ ఏదో అడుగుతున్నాడు. శార్దూలానికి సంబంధం లేనిదేమిటి, అది ఇక్కడ విషయం. ఒకటే ఆప్షను ఏదైతే అది సరైంది. ఇందాకట్లాగా రెండు కాదు, సంబంధించిన స్టేట్మెంటు. యతి స్థానం 13వ అక్షరం. ఉత్పలమాలకు యతి స్థానం ఎంత? శార్దూలానికి ఉత్పలమాలకు 10, చంపకమాలకు 11, శార్దూలానికి 13. సంబంధించింది, ఇది రైటే. మనకు అడిగింది సంబంధించని. అది చదువుకోవటంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా సందర్భాల్లో పొరపాటు చేసేది ఇక్కడే. ఒక అక్షరమే కదా, సంబంధించిన, సంబంధించని అంతే. ప్రాస యతి వేయవచ్చు. ప్రాస యతి అసలు ఉపజాతుల్లో ఏది కేవలం ప్రాస యతి ఉపజాతులకే వస్తుంది, వృత్తాలకు రాదు. ఇదిగోండి, ఇవి వృత్తాలంటే 4 మనకు తెలిసినయే. ఈ 3 ఉపజాతులు, ఈ 2 జాతులు. కాబట్టి ప్రాస యతి వేయవచ్చు, తప్పిది. మొత్తం అక్షరాలు 19, ఉత్పలమాల 20, చంపకమాల 21, శార్దూలం 19, మళ్ళీ మత్తేబానికి 20. కాబట్టి ఇది రైటు. ప్రాస నియమం కలదు, ఉంది ప్రాస నియమం. కాబట్టి సంబంధించనిది ఏంటంటే ఇది సరైన జవాబు. జాగ్రత్త. చంపకమాలకు సంబంధించిన సరైన వాక్యాలు. ఇది జాతి పద్యం. జాతి పద్యం ఏంటి? కంది జాతి, కందం, ద్విపద మాత్రమే జాతి పద్యం. కాబట్టి ఇది తప్పు, ఎందుకంటే సంబంధించినది అడిగాడు కదా, తప్పు. మొదటి ఆప్షన్లు ఎక్కడ ఉందో చూసుకోండి. ఇదిగో మొదటి ఉంది, ఎక్కడ ఉంది, కాబట్టి ఇది తప్పు. 2 ఆప్షన్లే మిగిలినవి. ప్రతిపాదంలో ఆదిలో లఘువు, అంత్యంలో గురువు ఉంటుంది. మొత్తం పద్యంలో 16 జగనాలు ఉంటాయి. ప్రాస నియమం చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుందా అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే లెక్క చేసి లోనకు వెళ్ళి జవాబేదో తెలుసుకునే వాటిని కాస్త ఆపుదాం. చూడటంతో గుర్తించే వాటికి మొదట ప్రాధాన్యత ఇద్దాం, మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ప్రాస నియమం చెల్లుతుందా? చంపకమాలకు ప్రాస నియమం ఉంది కదా, కాబట్టి ఇది రైటు. 4వ ఏది? ఇదిగో ఇక్కడ ఒక్క చోటే ఇచ్చాడు 4వ, కాబట్టి ఇది జవాబు. లేదు, 3వ దాన్ని కూడా పరిశీలిద్దాం అనుకుంటే మొత్తం పద్యంలో 16 జగనాలు ఉంటాయి. పద్యం మొత్తంలో 16 జగనాలు. ఇంతకీ చంపకమాలకి గణాలు ఏంటి? నజభజ జజర, ఒక పాదానికి నజభజ జజర. ఒక పాదంలో జగనాలు ఎన్ని? న జ భ జ జ జ ర. కాబట్టి 4 వచ్చినాయి. ఒక పాదానికి 4 అంటే 8, ఇందులో 16 సరిపోయింది. 16 గణాలు. కాబట్టి జవాబు అది. అట్లా గుర్తుంచుకోవాలి. ఒకసారి ఈ ఆప్షన్ కూడా గమనించండి. ఇందాక నేను ఇక్కడ కరెక్ట్గానే ఉంది, ఇది వాస్తవానికి ఇది సరైందే, కానీ ఆప్షన్లో ఇది తప్పు అనమాట. అంటే ఇందాక ఇక్కడ ఆదిలో లఘువు, అంత్యంలో గురువు అని ఉంది, అది రైటే అవుతుంది అనమాట. నేను రాయడంలో పొరపాటు. ప్రతిపాదంలో ఆదిలో గురువు, అంత్యంలో లఘువు అంటే ఏంది అర్థం? ఇప్పుడు చంపకమాలలో ప్రతిపాదంలో ప్రారంభంలో గురువు రావాలట. గురువు వస్తుందా? చంపకమాల గణాలు ఏంటి? నజభజ జజర. నా అంటే ఏంది? 3 లఘువులు. కాబట్టి ప్రారంభంలో లఘువు ఉంటుంది. ఇందాక ఇక్కడ లఘువనే ఉంది, అది ఉంటే అది కూడా జవాబు అవుతుంది. నేను రాయటంలో పొరపాటు కాబట్టి మార్చాను. ప్రతిపాదంలో ఆదిలో లఘువు ఉంటుంది, కానీ ఇక్కడ ఆప్షన్లో గురువు అన్నాడు. దాంట్లో చివరిలో నజభజ జజర. రా అంటే 2 గురువుల మధ్యలో లఘువు కదా, కాబట్టి చివరిలో గురువు ఉంటుంది, కానీ ఇక్కడ లఘువు అన్నాడు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పు అని చెప్పడానికి. ఇందాక ఒప్పు రాశాను, సరి చేసి తప్పు రాశాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే, తరువాత 68వ పద్యం. ప్రశ్న: శార్దూల వృత్తానికి సంబంధించిన సత్యాలు. శార్దూలానికి సంబంధించినటువంటి సత్యాలు ఏమిటి? 1. ప్రాస యతి ఉంటుంది, ప్రాస యతి చెల్లుతుంది. ప్రాస యతి ఉంటుంది. ప్రాస యతి ఉంటుందా? ప్రాస యతి, ప్రాస ఉంటుంది కానీ ప్రాస యతి ఉండదు. ప్రాస యతి ఉండదు. కాబట్టి ప్రాస యతి చెల్లుతుందా? అసలు ప్రాస యతి అనేది వృత్తాలలో
ఉండదు. ప్రాసయతి ఉండదు. ఒకటే ముద్దు గుర్తు. ప్రాసయతి వృత్తాలలో ఉండదు, జాతులలో ఉండదు. ప్రాసయతి చెల్లుతుంది ఎక్కడ? కేవలం ఉపజాతులు. ఆటవల్లి, తేటగితి, సీసం ఆ మూడిటికే ప్రాసయతి. ప్రాసయతి అనేది ఆ మూడిటికి సంబంధించింది. కాబట్టి మొదటి ఆ సరైనది కాదు, మొదటి ఆ సరైనది కాదు. కాబట్టి ఈ ఆప్షన్ లేదు. పద్యం మొత్తంలో 8 తగణాలు ఉంటాయి. శార్దూలంలో పద్యం మొత్తంలో 8 తగణాలు ఉంటాయా? శార్దూలానికి ఇంతగా గణాలు ఏంది? మస జస తత గ. మస జస త గ. ఒక్క పాదానికి 2 వచ్చినాయి, 4 పాదాలకు 8. కాబట్టి ఇది సరైనది. రెండో ఆ రైట్ ఆన్సర్. కాబట్టి ఇది తప్పు. పాదానికి 6 త్రక్షర గణాలు ఉంటాయి. మొత్తం పద్యంలో 46 గురువులు ఉంటాయి. ఇది తర్వాత లెక్కేద్దాండి. లెక్కలు మనం చూడటంతో గుర్తించేది చూడాలి కదా. ప్రతి పాదానికి త్రక్షర గణాలు ఉంటాయి. 6 త్రక్షర గణాలు. త్రక్షర గణాలు ఏంటి? త్రక్షర గణాలంటే 3 ప్లస్ అక్షర గణాలు. త్రక్షర గణాలు 3 అక్షర గణాలు 6 ఉంటాయట ప్రతి పాదానికి. అసలు ఇంతకు శార్దూలానికి వచ్చే గణాలు ఏంటి? మా 3 అక్షర గణమే. మీకు అంతకు కావాలని ఇక్కడ చూడండి, ఇవి త్రక్షర గణాలు. మా, సా, జ, సా, తా, తా, గా. గా వచ్చేసరికి 2 అక్షర గణాలు. కాబట్టి 6. మస జస తత అంతవరకు అన్నమాట త్రక్షర గణాలు. గా 2 అక్షరాల గణం. కాబట్టి 6 గణాలు వస్తున్నాయి. ఇది సరైంది. ఇదిగోండి, ఇది సరైంది. కాబట్టి ఇది తప్పు, ఇది సరైన జవాబు. అట్లా లేదు మీకు అంటే మనకు జవాబు తెలిసిపోయింది కాబట్టి ఒకవేళ దీనికి ఆప్షన్ కూడా అర్థమైందో తెలుసుకుందండి. మొత్తం పద్యంలో 46 గురువులు ఉంటాయి. 46 గురువులు ఉంటాయంట పద్యం మొత్తంలో. ఒక పాదానికి ఎన్ని గురువులో తెలిస్తే తెలిసిపోతుంది. ఒక పాదానికి ఎన్ని గురువులో తెలియాలంటే దీనికి ఏం గణాలు వస్తాయో తెలియాలి. శార్దూలానికి మస జస తతగా మీరు ఈ విధానంలో రాసుకోవాలి. ఇక్కడ భజస, ఎరత, మన అని రాశాను కదా, అట్లాగనే పైనుంచి కిందకి రాసుకోవాలి. మా 3 గురువులు, సా 2 లఘువులు గురువు, మస జ 2 లఘువుల మధ్యలో గురువు, మస జస్ తతగాని కిందకి రాసుకొని పక్కనే గురువులు ఎన్ని వస్తున్నాయి, లఘువులు ఎన్ని వస్తున్నాయి తెలిసిపోతుంది అనమాట. ఇది 46 వస్తున్నాయా రావట్లేదా? సరే, మనకి ఇప్పుడు అది అనవసరం, ఎందుకంటే జవాబు తెలిసిపోయింది కాబట్టి. మత్తేప పద్యానికి సంబంధించి సరైన వాక్యాలు. మత్తేప పద్యానికి సంబంధించి సరైన వాక్యాలు. ఇది ఉపజాతికి చెందినది. మత్తేపం వృత్తాలు, జాతులు కాదు, ఉపజాతులు కాదు. కాబట్టి మొదటి ఆ సరైనది కాదు. ఇదిగోండి, ఇదిగోండి, ఈ 2 కాదు. అంటే చూడంగానే తెలిసిపోయేవి ఇవి. పద్యం మొత్తంలో 24 త్రక్షర గణాలు ఉంటాయి. అర్థమైందిగా? త్రక్షర గణాలు అంటే 3 అక్షర గణాలు 24 ఉంటాయట. ఇంతకీ మత్తేప పద్యానికి గణాలు ఏంటి? స, భ, ర, న, మ, య, వా అనేది 2 అక్షర గణాలు. కాబట్టి 6. ఒక్కొక్క పాదానికి 6 ఉన్నాయి. పద్యం మొత్తంలో 24, 6 4లు 24. కాబట్టి ఇది సరైనది. రెండవ ఆ సరైన జవాబు. కాబట్టి ఇది కూడా తప్పు. ఇది సరైన జవాబు గుర్తించవచ్చు. లేదు, చూద్దాం. మూడవది, పద్యపాదం ఆదిలో లఘువు, ప్రారంభంలో లఘువు ఉంటుందట, అంత్యంలో గురువు ఉంటుందట. ప్రారంభంలో ఆదిలో లఘువు ఉండి అంత్యంలో గురువు. వాస్తవానికి మత్తేపానికి ఏంటి గణాలు? సభరణమయవ. సా అంటే దేంతో ప్రారంభం అవుతుంది? 2 లఘువులు గురువు. కాబట్టి ఆదిలో లఘువు సరిపోయింది. అంత్యంలో గురువు సభరణమయవ. వా వా అంటే ఏంటి? 1 గురువు. ఇది కదా. కాబట్టి ఆదిలో లఘువు సరిపోయింది, అంత్యంలో గురువు సరిపోయింది. మరి ఇది కూడా సరిపోతుంది కదా. ప్రాసయతి చెల్లుతుంది. ప్రాసయతి ఉందా? ప్రాసయతి ప్రాసనేమే ఉంది, ప్రాసయతి ఉండదు. కాబట్టి 4వ ఈ, 2వ ఈ అనేటువంటిది సరైంది కాదు. ఒకసారి చూడండి, నేను కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్లున్నా. ఉపజాతి పద్యం కాదు, అది వృత పద్యం. పద్యంలో మొత్తం 24 త్రక్షర గణాలు ఉంటాయి. మత్తేపానికి సంబంధించి 24 త్రక్షర గణాలు, 24 3 అక్షర గణాలు ఉంటాయి. సరైందే, లెక్కించాం కదా. సభరణమయవ, వా కాకుండా స, భ, ర, న, మ, య
అంతవరకు 6 6 4 24 సరైనదే. పద్యపాదంలో ఆదిలో లఘువు అంత్యంలో గురువు. ఆదిలో లఘువు సా అనేదానికి ఇది, ఆదిలో లఘువు రైటే, అంత్యంలో గురువు వాకి ఇది. కాబట్టి ఈ నియమం కూడా సరైనదే. ప్రాస యతి చెల్లుతుంది, చెల్లదు. ప్రాస యతి అంటే ఉండదు, దానికి ప్రాస నియమం ఉంటుంది, ప్రాస యతి ఉండదు. ప్రాస ఉంటుంది, యతి ఉంటుంది, ప్రాస యతి ఉండదు. అది నేను దీనికి వివరణ ఇప్పుడు చెప్పను, చాలా పొడిగించాల్సి ఇంతకుముందు వీడియోలో చెప్పాను. కాబట్టి రెండవ మొదటి ఇది సరైన జవాబు. తరువాత 70వ ప్రశ్న. ఇది కూడా 70వ ప్రశ్న కూడా దానికి సంబంధించిన ప్రశ్నే, మత్తేబానికి సంబంధించింది. అందుకని నేను రాయలేదు, మత్తేబానికి సంబంధించింది కాబట్టి అని. ప్రతిపాదంలో గురువు లఘువుల సంఖ్య సమానం. అబ్బో ఇది కష్టం కదా. ప్రతిపాదంలో గురువు లఘువుల సంఖ్య సమానం, దాన్ని అట్లా ఉంచుదాం. ప్రాసయతి ప్రాసనియతి ప్రాసయతి రెండూ ఉంటాయి. ఇదేమిటి, మనం ప్రాసయతి చెల్లదు అని చెప్పుకున్నాం. ప్రాసనియతి ఏంటిది? ప్రాస నియమం అన్నా నియతి అన్నా ఒకటే. నియతి అంటే నియమం, రూల్ అన్నమాట. రెండో అక్షరం ఒకే గుణితానికి చెందిన దాన్ని రావటాన్ని ప్రాసాక్షరం అంటారు. రెండవ అక్షరాన్ని ప్రాస నియమం ఉండట్లు. ప్రాస నియమం అన్నా, ప్రాస నియతి అన్నా, ప్రాస ఉందన్నా, ప్రాస కలదన్నా, ప్రాస వస్తుందన్నా మొత్తం ఒకటే. గుర్తుపెట్టుకోండి, నియతి అన్నా ప్రాస నియమం అన్నా ఒకటే, కానీ ప్రాస యతి మాత్రం ఉండదు. కాబట్టి ఇది తప్పు. రెండో ఆ తప్పు అని స్పష్టంగా మనకు తెలిసినప్పుడు, రెండో ఆతో ఎక్కడైతే గణాలు ఉన్నాయో, రెండో ఆతో ఎక్కడ ఆప్షన్ ఉందో ఇది కాదు అని గుర్తుంచుకోవచ్చు. ఇది ప్రతిపాదంలో సవరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. దేనికి? మత్తేబానికి. సవరణమయవ రైటే. కాబట్టి ఈ ఎక్కడుందో అది సరైన జవాబు. ఈ లేదు కాబట్టి ఇక్కడ ఇది లేదు అనుకోవచ్చు. ప్రతిపాదంలోది ఉపజాతి పద్యం. ఇది జాతి పద్యమా, ఉపజాతి పద్యమా, వృత్త పద్యమా? మత్తేబం అనేటువంటిది వృత్త పద్యం, ఉపజాతి కాదు. కాబట్టి 4వ ఈ ఉన్నది కూడా తప్పు. ఇదిగో 4వ ఈ తప్పు, ఇది సరైన జవాబు. కాబట్టి మొదటియా ప్రతి పాదంలో గురు లఘువుల సంఖ్య సమానం. ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు, ఇందాక లెక్కకూడలేదు కానీ జవాబు వచ్చిన తర్వాత మనకు 3తో కన్ఫర్మ్ చేసుకొని సవరణమై వస్తాయి. గురువు లఘువుల సంఖ్య సమానం గుర్తుపెట్టుకోండి. మీరు లెక్కేయండి, ఒక్కొక్క పాదంలో 10 లఘువులు వస్తాయి, 10 గురువులు వస్తాయి. అట్లా 4 పాదాల్లో 10 లఘువులు 10 గురువులు, 4 అన్నిట్లో అంతే. 4 పాదాల మీద 40 లఘువులు 40 గురువులు వస్తాయి. ఒక్కొక్క పాదంలో 10 10. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా ముద్దు గుర్తు కావాలి, ఎందుకంటే మిగిలిన 3టికి వేటికి కూడా మత్తేపం కాకుండా ఉత్పలమాలక చెంపకమాల శార్దూలాలకు వేటికి కూడా సమానంగా రావు. అవి 7 వస్తాయి 10, ఇవి 12 వస్తాయి 6, అట్లా వేరువేరుగా వస్తాయి. కానీ దీనికి మాత్రం 10 10 సమానంగా వస్తాయి. ప్రతి పాదానికి సమానంగా వస్తాయి, పద్యం మొత్తం కలిపిన సమానంగానే వస్తాయి. ఒక పాదం సమానం అంటే 4 పాదాలు కూడా అంతే కదా. కాబట్టి ఇది ఒకసారి గమనించండి, ఆ విధానంలో మీరు గమనించాలి. మీకు ఇంకా మొద్దు గుర్తు చెప్పాలంటే, అడవిలో ఏనుగు ఉంది కదా, మదించిన ఏనుగు. అడవిలో ఏనుగుకు సమానమైన జంతువు ఏంది? ఏనుగుకు సమానమైన జంతువు ఏంటి? ఏమీ లేదు. ఏనుగుకు ఏనుగే సాటి. ఏనుగంటే మత్తేబం. మత్తేబంలో మాత్రమే, మత్తేబానికి మత్తేబమే సాటి. మత్తేబానికి అంటే సమానమైన గణాలు దేంట్లో వస్తాయి అంటే మత్తేబంలో వస్తాయి అంటానికి అనమాట ఈ తిప్పలన్నీ. సరే, అంటే ఏనుగే సమానం, మత్తేబంలోనే సమానమైన గణాలు వస్తాయి. 71వ ప్రశ్న. ఇది శార్దూలానికి సంబంధించింది. స్వేజ్జాలదని నేను అట్లా రాశాలండి. శార్దూలానికి సంబంధించిన సత్యాలను గుర్తించండి. 1. పద్యంలో మొత్తం 31 లఘువులు ఉంటాయి. ఇది కౌంట్ చేసుకోవాలి, ఆలస్యం అవుతుంది, దాన్ని అట్టుంచండి. ప్రతి పాదంలో మసజస తతగా అనే గణాలు వరుసగా వస్తాయి. మసజస తతగా వస్తాయి కాబట్టి ఇది సరైంది. శార్దూలం అంతే కదా. శా అంటే మాతో గణాలు, మా అంటే మత్తేపం అంటే సాతో గణాలు. ఇది సరైన జవాబు. రెండో ఆ ఎక్కడుందో చూడండి. రెండవ ఎక్కడుంది? ఎక్కడుంది. సరే, ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం. 14వ అక్షరం యతిస్థానం అంటే ఉత్పలమాలకు 10, చెంపకమాలకి 11,
శార్దూలానికి 13, వాడేమన్నాడు 14 అన్నాడు. కాబట్టి ఇది తప్పు. మనకి ఎట్లాంటి కరెక్ట్గా తప్పు అని తెలిసినప్పుడు కొట్టేయచ్చు ఆప్షన్స్ని. రెండో ఈ, మొదటి ఈ తప్పు, ఇదిగోండి మొదటి ఈ ఉంది ఇక్కడ తప్పు, ఇదిగోండి మొదటి ఈ ఉంది ఇక్కడ, ఇది తప్పు. ఇక మిగిలింది 1, 4 చూద్దాం. పద్యం మొత్తంలో 8 సగణాలు ఉంటాయి. పద్యం ఇది వేళ మీద లెక్కేసేవి. ఇందాక 31 లఘువులు అంటే చేయాలి కానీ పెన్ను పెట్టి, ఇది వేళ మీద లెక్కేసే కూడా దీన్ని చూద్దాం. పద్యం మొత్తంలో 8 సగణాలు ఉంటాయి. ఇంతకు శార్దూలానికి ఏం గణాలు వస్తాయి? మస జస తతగా, మస జస తతగా ఎన్ని సగణాలు ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే వాడు అడిగింది అదే కదా. 8 సగణాలు వస్తాయంట పద్యం మొత్తంలో. ఒక పాదానికి చూద్దాం. మస జస తతగా రెండే వచ్చినాయి ఒక పాదానికి, 4 పాదాలకి 8. కాబట్టి పద్యం మొత్తంలో 8 సగణాలు వస్తాయి. సరైన జవాబు. రెండో ఈ కూడా సరైందే. కాబట్టి ఇదిగోండి మొదటి యా, రెండో ఈ సరైనది. మొదటి యా కాదు, క్షమించండి, మొదటి యా కాదు. రెండవది ఇందాక మసజస్తతగా రెండవ ఆ, రెండవ ఈ, ఇది సరైనది. మీకు సమయం ఉంటే చెక్ చేసుకుంటే అది 31 రావు కదా. 31 ఎట్లా వస్తాయి? ఉదాహరణకి 4 పాదాలు కదా, ఒక పాదంలో 7 గణాలు అనుకోండి. 7 ఏమన్నాడు? లఘువులు. సరే, ఒక పాదంలో 7 అనుకోండి. 4 పాదాల్లో 4 7 28 కాదు, 31 కాదు. 8 అనుకోండి, 4 8 32. అట్లా 4 ఏకం వేసుకున్నా కానీ ఇది సరైంది కాదని 32 వస్తాయి. మామూలుగా అయితే వాడు 31 అని ఇచ్చాడు. కాబట్టి అట్లా గుర్తించవచ్చు. ఇంకా 3 ప్రశ్నలు ఉన్నాయి, అవి కూడా చెప్పి ముగిస్తాను. చివరి 3 ప్రశ్నలు ఇవి స్కూల్ అసిస్టెంట్లు వారికి అడిగినటువంటివి, అందులోనూ తెలుగు పండిట్లకి. ఒకసారి కొంచెం లోతుగా ఉంటే గమనించండి. మొదటిది మామూలే. ఉత్పలమాల పద్యానికి సంబంధించని ప్రవచనాన్ని గుర్తించండి అన్నాడు. జాగ్రత్తగా గుర్తించండి. సంబంధించినా కాదు, సంబంధించని అంటే ఒకటి తప్పు ఉంది. ఇందులో ఆప్షన్స్ ఏముండవు, 4 ఒకటే. ఆద్యంతాలలోని అక్షరాలు గురువులు. ఆద్యంతాలు పదానికి అర్థం తెలియాలి. ఆది ప్లస్ అంతం ఎనాదేశింది అనమాట. ఆది ప్లస్ అంతం, ఆద్యంతం అంటే ఆదిలోను అంతంలోను, మొదట్లో చివరిలో రెండిట్లో కూడా గురువుతోనే ప్రారంభం అవుతుంది, ముగిస్తుంది అని అర్థం. ప్రారంభం గురువు, చివరిలో గురువు. ఏమిటి ఇంతకీ గురువు? ఇవి ఆది అంటే ప్రారంభం, అంతం అంటే చివర. ఆద్యంతాల్లో గురువుతోనే ముగుస్తుంది. ఇంతకీ ఉత్పలమాల యొక్క గణాలు ఏమిటి? భరణ భబరవ. భరణ భబరవ ఒకటితో గురువుతో ప్రారంభమై గురువుతోనే ముగుస్తుంది. కాబట్టి ఇది సరైంది. మొత్తం పద్యంలో 80 అక్షరాలు ఉంటాయి. మొత్తం పద్యంలో 80. ఒక పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఉత్పలమాల అయితే 20, చంపకమాల అయితే 21, శార్దూలం అయితే 19, మత్తేబానికి 20. మొత్తం పాదంలో 80 అక్షరాలు ఉంటాయి ఒక్కొక్క పద్యంలో అన్నది. పాదంలో 20 కాబట్టి 4 20లు 80. ఇది సరైనదే. పాదానికి 13 లఘువులు ఉంటాయి. తర్వాత ఏందో చూద్దాం. వృత్తజాతికి చెందినది ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తేబాలు వృత్తాలు. కాబట్టి వృత్త జాతికి చెందినవి. వృత్తాలు జాతులు ఉపజాతులు కదా. వృత్త జాతికి చెందినవి సరైంది. కాబట్టి దీనికి జవాబు ఈ. సంబంధించని ప్రవచనం ఏంటంటే ఈ. తర్వాత మీకు ఖాళీ ఉంటే చివరిలో ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు. లేదు ఒకసారి చూడాలనుకుంటే మీకు వివరం కోసం చెబుతున్నాను. పాదానికి అంటే ప్రతి పాదానికి 13 లఘువులు ఉంటాయి అన్నాడు. ఇంతకీ 13 లఘువులు ఉంటాయని మనకు ఎట్ట తెలిసిద్దంటే ఇది ఉత్పలమాలకు సంబంధించింది కాబట్టి భరణ భబరవ, భరణ భబరవ అని రాసుకొని వీటికి వచ్చేటువంటి గణాలు ఏమిటనేది చూడాలి. భ ర న భ భ ర వ. దీని బదులు ఎట్లా రాశాలండి? ఇదనమాట భరణ భబరవ. మొత్తం ఎన్ని అంటున్నాడు? 13 లఘువులు. 2 1 3 3 6 2 8 2 10 1 1 12. వాడు 13 అన్నాడు. 12 ఉంటాయి అన్నమాట లెక్కేస్తే, 2 వరుసకు లెక్కేస్తే. కాబట్టి ఇది సంబంధించనిది. అట్లా సరే, ముందు మనకి తేలిగ్గా చూడంగానే గుర్తుపట్టే వాటిని చూసుకుంటే కానిదేదో సరిపోతుంది.
తర్వాత పద్యాన్ని గమనిద్దాం. 73వ ప్రశ్న, శేష పద్యానికి సంబంధించిన సత్యాలు. శేష పద్యానికి సంబంధించినవి. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు. 6 వస్తే శేషం కదా, అందులో కూడా మళ్ళీ అటు ఇటు ఇస్తాడేమో. 6 అంటే ఇంద్రగణాలే. ఈ 6S2 అని చెప్పుకున్నాం శేషానికి, ఆ ముద్దు గుర్తు. ఈ 3S1 ఏంటిది? ద్విపద. సరే, ఇది సత్యం, సరైనదే. కాబట్టి మొదటి సరైనదే. ప్రాస నియమం కలదు. ప్రాస నియమం దేనికి ఉంటుంది? వృత్తాలు, జాతులు, ఉపజాతులు. వృత్తాలు ఏది? ఉత్పలమాల, చెంపకమాల, శార్దూల, మత్స్యబాలకి ప్రాస ఉంటుంది. జాతులు కందం, కంది జాతి కదా, కందం ద్విపద, ప్రాస ఉంటుంది. ఉపజాతులు ఆటవెల్ద, తేటగీతి, శేషం, వాటికి ప్రాస ఉండదు. ప్రాస యతి ఉంటుంది కానీ ప్రాస ఉండదు. కాబట్టి ప్రాస నియమం కలదు అన్నాడు కదా, ఇది తప్పు. ఒకసారి వెతుకుదాం. రెండో ఆ తప్పు. ఇదిగో రెండో ఆ ఉంది, రెండో ఆ ఉంది, రెండో ఆ ఉంది, మొత్తం తప్పే ఇవన్నీ. ఆ లెక్కన జవాబు ఇది అయిపోయింది స్పష్టంగా. మనం ఒకసారి పరీక్షించుకుందాం. 1, 3 పాదాలలో 5, 7, 1, 3, 5, 7 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. సరైందే. మనం నిన్న చెప్పుకున్నాం శేష పద్యాలు. ప్రాస యతి వేయవచ్చు, రైటే. ప్రాస యతి ఉంది. ప్రాస యతి అంటే మళ్ళీ చెబుతున్నాను, ప్రాస యతి చెల్లుతుంది అంటే అది కేవలం ఉపజాతి. ఆటవెల్ది, తేటగీతి, శేషం, ఈ మూడిటికి తప్ప మిగిలినటువంటి మనకిచ్చిన వాటిల్లో మిగిలినటువంటి వాటికి ప్రాస యతి ఉండదు. సరే, దాన్ని గమనించండి. ఇక చివరి ప్రశ్న, కంద పద్య లక్షణాలలో సత్యాలు. కందాన్ని అడిగాడు. కంద పద్య లక్షణాలలో సత్యాలు 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. పద్యం గగ, బాజాస, నల అనేటువంటి గణాలతో ఏర్పడుతుంది. రైటే, మనకు తెలిసి ఉండాలి కదా గణాలు. గగ, బాజాస, నల చతుర్మాత్రాగణాలు 5 కూడా. రైటే. యతి స్థానం 2, 4 పాదాలలో 4వ గణం మొదటి అక్షరం. ఇది కొంచెం భిన్నమైంది, దాన్ని అలా ఉంచుదాం. 3, 1, 3 పాదాల్లో 3 గణాలు, 2, 4 పాదాల్లో 5 గణాలు ఉంటాయి. ఇది కూడా కొంచెం ఆలోచిద్దాం. ఇది ఉపజాతి పద్యం. ఉపజాతి పద్యం అంటే జాతి, ఉపజాతి 2 చెప్పుకున్నాం కదా. కంది జాతి, కంది జాతి మొద్దు గుర్తు చెప్పాను. కందం, ద్విపద, ఈ 2 జాతి పద్యాలు. వాడేమంటున్నాడు? ఉపజాతి అంటున్నాడు. ఇది తప్పు. 4వ ఈ, 2వ ఈ తప్పు. ఎలిమినేషన్ చేసుకున్నాం. 2వ ఈ, 2వ ఈ, అబ్బో 3 పోతున్నాయి, అన్ని తప్పులు. ఇంకా లెక్కన జవాబు రైటు. సరే, అది అంతవరకు లక్ అట్ట కలిసి వస్తే కలిసి వచ్చింది, లేకపోతే మళ్ళీ మనం ఖచ్చితంగా పొందాలి కదా. కాబట్టి ఇది మిగిలింది. ఇప్పుడు ఒకసారి నేను వివరిస్తాను. ఆ 2 కూడా రైట్ వెళ్ళండి. ఎట్లాగంటే కందంలో ఇది కొంచెం భిన్నంగా ఇచ్చాడు. అట్లా ఇస్తాడని అనుకోలేదు. ఒకసారి చూద్దాండి. చిన్న పాదం ఉంటుంది కందంలో, పెద్ద పాదం ఉంటుంది. దీంట్లో కందంలో లక్షణాల్లో 3 గణాలు రావాలి. 1, 2, 3. కందంలో 3 గణాలు. మొదటి పాదానికి ఇది 1వ పాదానికి, 2వ పాదానికి 5 గణాలు రావాలి. 1 అంటే ఇది 4వది, 5వది, 6వది, 7వది, 8వది. 5 గణాలు. 1వ పాదానికి 3 గణాలు, 2వ పాదానికి 5 గణాలు. 2 పాదాల మీద మొత్తం కలిపితే ఎన్ని గణాలు? 8 గణాలు. అది 1. తర్వాత మళ్ళీ 3, 4 పాదాలకి ఇదే నియమం వర్తించిద్ది అన్నమాట. కాబట్టి 8. మొత్తం కంద పద్యంలో మొత్తం గణాలు ఎన్ని? మొదటి 2 పాదాలకి 8, తర్వాత 2 పాదాలకు 8, 16 గణాలు కందం మొత్తంలో వచ్చేటువంటి గణాలు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ అడిగిన ప్రశ్నలో ఇదే అంటుంది. ఇదన్నమాట. 1, 3 పాదాల్లో 1, 3 పాదాల్లో 3 గణాల చొప్పున, 2, 4 పాదాల్లో 5 గణాల చొప్పున ఉంటాయి అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలైన పాయింట్ చూడండి. యతి స్థానం 2, 4 పాదాల్లో 4వ గణం. కానీ నేను దీనికి 2 వీడియోల ముందు జాతుల ఉపజాతుల లక్షణాలన్నీ వివరించినప్పుడు నేను ఈ పాయింట్ చెప్పలా. ఎట్లా చెప్పకుండా సహజంగా ఏం చెప్పానంటే, ఇదిగోండి
1 2 3 4వ గణం మొదటి అక్షరానికి 7వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది అని చెప్పాను. 4వ గణం మొదటి అక్షరానికి 7వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది అన్నాను. వీడేమంటున్నాడు ఇక్కడ నియమాల్లో 4వ గణం 7వ గణం అని వాడు మొత్తం టోటల్ 8 గణాలని అట్లా తీసుకోకుండా ఏమన్నాడు చూడండి, 2 4 పాదాలలో అంటే దీంట్లో మరియు ఈ పాదంలో ఇక్కడ కూడా అలాగనే వస్తుందని చెప్పాను కదా. దీనిలో రెండిట్లో 4వ గణం మొదటి అక్షరం ఇక్కడ నుంచి ఈ మొదటి అక్షరం నుంచి 1 2 3 4 ఈ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది అన్నాడు. 2 4 పాదాల్లో మొదటి అక్షరం నుంచి 4వ గణం మొదటి అక్షరానికన్నా 4వ గణం మొదటి అక్షరాన్ని నుంచి 7వ గణం మొదటి అక్షరానికన్నా ఒక్కటే. మీకు వ్యత్యాసం అర్థమైందో లేదో కావాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి వినండి, దరిదాపు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. వరుసగా తీసుకుంటేనేమో 1 నుంచి 8 దాకా 4వ గణం మొదటి అక్షరం 7వ గణం మొదటి అక్షరానికి యతి నియమం చెల్లుతుంది, యతి మైత్రి కుదురుతుంది. అట్లా కాకుండా వీడేమంటున్నాడంటే ఇదొక పాదం భావించాడు. తర్వాత 3వ పాదం 4వ పాదం భావించాడు. 2వ పాదంలో కానీ 4వ పాదం రెండు సమానమే కదా. 2వ పాదం 4వ పాదంలో వాడి లెక్క ప్రకారం ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 అట్లా తీసుకొని మొదటి గణానికి మొదటి అక్షరానికి ఎప్పుడు యతి మొదటి అక్షరమే, మొదటి గణం మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరానికి అన్నాడు. అందుకని 4వ గణం మొదటి అక్షరానికి అన్నాడు అన్నమాట. కాబట్టి అది దాని యొక్క వివరణ. ఈ విధానంలో ప్రశ్నలు ఇంత లోతుగా, ఇది తెలుగు పండితులు దండిలే, స్కూల్ అసిస్టెంట్ తెలుగు కాబట్టి అంటే మనం తెలుసుకొని ఉండటం మంచిది. ఈ వ్యత్యాసాన్ని గమనించి ఛందస్సుకు సంబంధించిన ఎలాంటి ఏమైనా ప్రశ్నలు వచ్చినప్పుడు మంచి మార్కు పొందగలరని ఆశిస్తూ, దీని తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 9వ తరగతికి పాఠం, ఇతివృత్తం, నేపథ్యం ఇలాంటి ప్రక్రియ వాటి విషయమై అది ఒకటి మిగిలింది 6 నుంచి 10 దాకా. ఆ 9ని దీని తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు ఓపికతో విన్నందుకు.